హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇట్లు మీ మహాతల్లి. ఇంకా చెప్పు. అమ్మిటింగ్ బిర్యానీ. ఇట్స్ ఓకేయా. మల్టీ టాస్క్. ఏమైంది? పడేసినావా? శభాష్ నానా, వెరీ గుడ్. ఇప్పుడే పనంతా అయిపోయింది అని చెప్పి అలా కూర్చున్నా అప్పుడే పని పెట్టినావు. నాకు ఒక్క పని సరిగ్గా చేయవు. నేను అందుకే కదా ఉంది, మీ అందరికి పని చేసి పెట్టడానికి నేను ఇక్కడ ఉంది. ఇంకా వెనకాల ఆ గాజు ఉన్నాయి, అవి కూడా పగిలిగొట్టాయి. ఇది ఇంకా ప్లాస్టికే, సరేనా? తర్వాత చేస్తా, బాయ్. జాను, వచ్చే వారము లీవ్ పెట్టుకో. మీ డాడీ అనంతపూర్ వెళ్దామన్నాడు అత్త వాళ్ళ ఇంటికి, సరేనా? నెక్స్ట్ వీకెండా? అప్పుడు నాకు పీరియడ్స్ ఉంటాయనుకుంటా. అట్లా చెప్తారా? బబ్బబ్బబ్బా, ఎందుకు అట్లా గట్టిగా అరుస్తున్నావు? బయటికి పోయి అందరికి చెప్పు, ఇంకా ఊరందరికి చెప్పు. బా, ఈ పిల్లతో అసలు ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ వై పీపుల్ మేక్ సచ్ అ బిగ్ డీల్ అబౌట్ పీరియడ్స్. ఇట్స్ జస్ట్ అ న్యాచురల్ ప్రాసెస్. బా, ఎక్కడ సేవ్ చేశాను? ఈ పెన్ డ్రైవ్ ఎక్కడ పెట్టి చచ్చాను? హలో మా. హలో కన్నా, చెప్పు. ఏం చేస్తున్నావు? ఆఫీస్ ఏం చేస్తారు? పని చేస్తారు. అవునా? ఇప్పుడే కరెంట్ పోయింది ఇక్కడ. కరెంట్ పోతే కరెంట్ ఆఫీస్ కి ఫోన్ చేయ. నాకెందుకు ఫోన్ చేసినావు? నేను ఇక్కడ టెన్షన్ లో ఉన్నా. బాయ్ మా. బా, సరే. ఐ కాంట్ బిలీవ్ పూజీ పెళ్ళి ఇంకొక రోజులో అయిపోతుందంటే. బా, మా అమ్మ ఫోన్ చేస్తుందబ్బా. హలో అమ్మా, నేను బయట ఫ్రెండ్స్తో ఉన్న, తర్వాత చేస్తా. బాయ్. ఒకటి విన్. బాయ్. పిల్లలు అస్సలు వినరు. నువ్వు బాగా ఫీల్ అవుతున్నట్టున్నావు. నేనెందుకు ఫీల్ అవుతా? ఏదో ఆఫీస్లో అందరూ అడుగుతుంటే అడుగుతున్నా అంతే. హలో అమ్మా, తిన్నావా? బా, తిన్నామా. 4 o'clock అయితే తినకుండా ఉంటానా? బాయ్. ఆ మూలలు కొంచెం ఊడు సరిగ్గా. ఆ కింద బెడ్ కింద అయితే అసలు ఊడ్చనే ఊడ్చావు. మొత్తం ఆ బెడ్ నుంచి ఆ పక్కనంతా ఊడుస్తావు అంతే. ఎందుకు ఇస్తున్నామో డబ్బులు అర్థమైతలేదు. మొత్తం పని నేనే చేసుకుంటున్నా. నీకు 2000 ఎందుకు కడుతున్నామో అర్థం కాకుండా నాకు. నేనే చేసుకుంటా కదా, చేసుకునేది ఉంటే. ఇంకా చెప్పు కన్నా. మా, ఏం చేస్తున్నావు? తిన్నావా? నేను తిన్నాలే గాని, ఇదిగో ఈ పని మనిషి వచ్చింది. ఈ రోజు నాకు కొంచెం టైం ఉంది, సో మొత్తం క్లీన్ చేపిస్తున్నా ఇల్లు. ఓ అవునా? సరే, తర్వాత మాట్లాడతాలే. చెప్పు, ఇంతకీ నువ్వెందుకు ఫోన్ చేసినావు? ఎప్పుడు లేంది? అది యాక్చువల్లీ. తిన్నావా? ఎన్నిసార్లు అడుగుతావే? తిన్నా అని చెప్తుంటే అన్నము పప్పు నెయ్యి ఆవకాయ అన్నీ వేసుకొని తిన్నా. చెప్పు, ఇప్పుడు ఏమైంది? అది నాకు 10,000 రూపీస్ అవసరం ఉంది. అదే అనుకుంటున్నా, ఎప్పుడూ లేని నా కూతురు నాకు ఎందుకు ఫోన్ చేసిందా అని. అందుకే నేను పనికొచ్చేది నీకు. డబ్బులు తప్ప దేనికన్నా ఫోన్ చేస్తావు నువ్వు నాకు? అంతే, నేను నీ లైఫ్లో పనికొచ్చేది డబ్బులకు మాత్రమే. పెట్టి ఫోన్ పెట్టి. బా, నువ్వు నా మొక్క చూస్తావు. పని చేయి. మమ్మీ. అమ్మ విను. చెప్పు. అది నేను వద్దొద్దంటున్నా, ఫ్రెండ్స్ గోవాకి టికెట్స్ బుక్ చేశారు మా. అట్లెట్లా వేస్తారు? ఒకసారి పోకుండా ఉండు, వాళ్ళకి బుద్ధి వచ్చి నెక్స్ట్ టైం ఇంకెప్పుడు అట్లా చేయరు. మమ్మీ ఫీల్ అవుతారు మమ్మీ, వెళ్ళకపోతే బాగోదు. సరే, ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నావు కదా వెళ్దామని, మరి నేను ఎందుకు అడుగుతావు? అసలు నా మాటకి ఎవరు విలువిస్తున్నారని ఇంట్లో? విలువ లేనప్పుడు అడగడం ఎందుకు? మొన్న మీ డాడీకి ఆ మార్కెట్లో వద్దండి, ఆ పక్కనున్న ఆయన దగ్గర నుంచి తీసుకొని రండి అని చెప్పా. ఆయన విన్నాడా? లేదు. మీ తమ్ముడికి బైక్ వద్దు నాన్న అని చెప్పా. విన్నాడా? కొనుక్కున్నాడు. సో ఎందుకు అడుగుతారు నన్ను విననప్పుడు? ఏదో అడగాలని చెప్పి అడగద్దండి నన్ను, ఓకేనా? మీ ఇష్టం మా. ప్లీజ్ మా. ఇప్పుడు నేను వద్దంటే మాత్రం వెళ్ళడం మానేస్తావా ఏంటి? లేదుగా, వెళ్ళు. ఇప్పుడు ఇది వెళ్ళవనా వెళ్ళొద్దనా? సో కన్ఫ్యూజింగ్ నో? ఏ జాను, పైకి రా. బా ఉండు మా, వస్తున్నా. ఆడుతున్నావు కదా. అక్క నువ్వు సరిగ్గా ఆడట్లే, నా బ్యాట్ నాకు ఇచ్చే. ఉండ్రా, నెక్స్ట్ హెలికాప్టర్ షాట్ కొడతా చూడు. హెలికాప్టర్ లేదు, ఏరోప్లేన్ లేదు. రా పైకి. మా, నువ్వు ఉంటావా? అవునవును, చిన్న పిల్లవు నువ్వు ఇంకా ఆడుకోవడానికి. గాడిదలాగైనావు. రా తొందరగా పైకి.
జాను షాపింగ్కి వెళ్దామా? షాపింగే లేదు మా, నేను ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్తున్నా. జాను నాకు పానీపూరి తినాలని ఉందే, వెళ్ళి తినొద్దామా? నేను ఫ్రెండ్ వాళ్ళు తినేసిన మమ్మీ. జాను జాను చెప్పమ్మీ, ఈరోజు ఆంటీ వాళ్ళు వస్తున్నారు, రాత్రి ఇంట్లోనే ఉండవు. ఆహా లేదు, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. మమ్మీ ఏందే బోర్ కొడుతుంది, సినిమాకి వెళ్దామా? మాతో ఎందుకమ్మా, నువ్వు మీ ఫ్రెండ్స్తోనే పో. నీకు మాకంటే వాళ్ళే ఇంపార్టెంట్ కదా. నిన్ను పెంచి పెద్ద చేసి ఇంత దాని చేసింది ఎవరు? మీ ఫ్రెండ్సే, వాళ్ళతోనే ఊరేగు. బా తల నొప్పి, తల బద్దలైపోతుంది నాకు అసలు. ఈ టాబ్లెట్ ఎక్కడుంది? అమ్మయ్యా. జాను నా బంగారం కదా, కొంచెం నీళ్లు తీసుకొని రా నానా ప్లీజ్. మా ఒక్క నిమిషం మా, ఒక మెయిల్ ఎత్తుకుతున్నా, ఇప్పుడే ఫార్వర్డ్ చేయాలి. ప్లీజ్ 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 పో పో పో. తలనొస్తుందానా నాకు. మమ్మీ 1 minute మమ్మీ, ఇప్పుడే ఫార్వర్డ్ చేయాలి నేను, అది ఒక్క నిమిషం ఉండి తెస్తున్నా, ఒక్క నిమిషం ఉండు. వద్దులే, నువ్వు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో బిజీగా ఉన్నట్టున్నావు. మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కాదు మా, నేను తెచ్చుకుంటా. నీకు అమ్మ కంటే అవే ఇంపార్టెంట్. నేను అమ్మయ్య అందరూ పడుకున్నారు. ఎంత టైము ఇప్పుడు వచ్చేది? సారీ మా, అయినా నీకు ఇది ఇల్లులాగా ఫీల్ అవ్వట్లేదు నువ్వు. ఇది ఒక లాడ్జ్, నీకు ఎప్పుడు పడితే అప్పుడు రా, ఎప్పుడు పడితే అప్పుడు పో, నీ ఇష్టం. అట్లా కాదు మమ్మీ, నేను కార్తీక్ వాళ్ళకి చెప్తూనే ఉన్నాను కేక్ కటింగ్ వరకు ఉండి దాని తర్వాత వెళ్ళిపోమంటే. కార్తీక్ ఏం చెప్పాడు ఏంటో, నువ్వు ఏం చెప్తే అది నమ్ముతాం మేము, అంతే కదా. అయినా నీకు ఇప్పుడు అర్థం కాదు, ఏదో ఒక రోజు నీకు పిల్లలు పుట్టినప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఆ బాధ. చాలా సంతోషంగా ఉంది అది, అసలు చిన్నదానికి అప్పుడే పెళ్ళంటే. నేను 3 రోజుల ముందే వచ్చేస్తాను, ఓకేనా? పెళ్ళంటే ఫస్ట్ ఉంటుంది మా అమ్మ. అబ్బే మాకు పెళ్ళిళ్ళు లాంటివి చేసుకునే ఉద్దేశాలేం లేవదినా, అంతే మేము ఇలానే ఉండిపోతాం ఏనన్నా, అంతే కదా. తిప్పి తిప్పి నా దగ్గరికే తీసుకొస్తారు. ఛే, వాలెట్ ఎక్కడ పెట్టాను? ఏందే మళ్ళా షాపింగ్ చేసినావా? బామ్మా అప్పుడప్పుడే కదా, శాలరీలు వచ్చిన వెంటనే ఎవరన్నా ఎఫ్డీలో ఆర్డీలో చేసుకుంటారు, షాపింగులు కాదు. అయినా మనకు ముత్తాతల ఆస్తులు చాలా ఉన్నాయి కదా, అందుకని ఖర్చు పెడుతున్నావు నువ్వు ఇష్టం వచ్చినట్టు. అయినా నీ డబ్బులు నాకెందుకులే. సరిపోయింది. ఇవి తగ్గించుకుంటేనే జీవితంలో పైకొస్తావు. వాట్? అందం కాదు ఇంపార్టెంట్ మనిషికి, గుర్తుపెట్టుకో. ఏంటో మై ఫేవరెట్ కలర్ వైట్. మళ్ళీ షాపింగ్ చేసినావా? షాపింగ్ ఏం కాదు మా, సేల్ ఉండింది 599కి 3 టాప్స్ అంటే కొనుక్కున్నా. డబ్బులు ఎగిరేస్తానే ఉంటది. డబ్బులు ఎగిరేస్తూనే ఉండు నువ్వు. 599కే ఎగిరేస్తున్నట్ట. అమ్మా బుర్ర వేడెక్కిపోయింది, కొంచెంసేపు టీవీ చూద్దాం. బా యాడ్లు ఒకటి, దీనికి సరిగ్గా 1 గంట సేపు చదువుకోమంటే. పెంచేదేదో దీనికి పెంచి టోటల్ 5 ఫిక్స్. జాను 24 గంటలు టీవీ చూస్తూనే ఉంటావా? మా ఇంకా స్కిప్ ప్యాడ్ కూడా కాలేదు మా. ఈ శ్రద్ధ ఏదో చదువు పైన పెడితే మంచి మార్కులు వస్తాయి. పో.
ఏంటి నాన్న రూమ్ కొద్దిగా క్లీన్ చేసుకోవచ్చు కదా, చూడు ఎట్లుందో. గలీజ్గుందా? ఏమైంది? బానే ఉంది కదా. నీ కళ్ళకి అలా కనిపిస్తుందా? నా కళ్ళకి ఎలా కనిపిస్తుంది తెలుసా? ఓహో, నీకు అలా కనిపిస్తుందా మమ్మీ? ఓకే, క్లీన్ చేస్తాను. క్లీన్ చేయి. క్లీన్ అయిపోయింది. ఏంది కొత్తగా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ అని కూడా స్టార్ట్ అయ్యిందా? ఏందో ఇల్లు. మా సరే, నేను బయటికి వెళ్ళొస్తా. ఏందా బట్టలు నువ్వు? దీనికేమైందమ్మా? నిన్ను మార్చలేనే, పో. ఏం ఆర్డర్ చేద్దాం? హలో, ఏమే నీకు ఇంకా 8 కాలేదా? వస్తున్నామ్మా. సరే, తొందర బయలుదేరు. ఎవరితో ఉన్నావు? వసుతో మమ్మీ. వాసునా? వాడాడు? వాసు కాదమ్మా, వసు అమ్మాయి. ఓహా, సరే తొందరరా ఇంటికి. బాయ్. నాకు తెలియకుండా ఈ వసు ఎవరు? నాకెందుకో అది వసు కాదు వాసు అని. ఏమంటావు? నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్, నాకేం తెలీదు. సర్ఫ్ పొట్లం అయిపోయింది, ఆల్ అవుట్ తీసుకొని రావాలి. ఒసే, ఏంది ఆ జుట్టు? కట్టుకోవచ్చు కదా. బా, నాకు ఇట్లే ఇష్టం మమ్మీ. రేపు పొద్దునకి ఏం వండాలో, కూరగాయలన్నీ అయిపోయినాయి. సరే, ఉప్మా చేసేద్దాం, ఇంకేం చేస్తాం. చాలు లైట్. ఒసే లైటే. అస్సలు లైట్లు ఆపుదామన్న ఆలోచన ఉండదు వీళ్ళకి. ఇది ఏదైనా వండితే నాకు ఎక్స్ట్రా పని. అస్సలు ఈ పాపకి తినడం కూడా చేత కాదు. ఏం చేస్తుందో లైఫ్లో. తినేది ఇంత, పడేసేది ఇంత. మా నేను వెళ్ళొస్తా, ఓకే? 10 వరకు వచ్చేస్తావు. వెళ్ళొస్తాం ఆంటీ. మా గణేష్ మా మమ్మీ. హాయ్, నమస్తే ఆంటీ. మా ఇది గణేష్. ఆంటీ హాయ్ అమ్మా. వెళ్ళొస్తాం ఆంటీ. వెళ్తురు గాని నీ పేరేంది? దేవ గణేష్ ఆంటీ. మీ డాడీ పేరు? పుల్లన్న ఆంటీ. జాను, ఒకసారి గణేష్ నంబర్ నాకు పంపించు. సరే, షేర్ చేస్తా. వాళ్ళ డాడీ నంబర్ కూడా పంపించు. మా సేఫ్టీ నాన్న. సరే, నేను తీసుకొని షేర్ చేస్తా, ఓకేనా? వాట్ ఇస్? జాగ్రత్త అమ్మా. దీనికి ఏం ఫ్రెండ్స్ ఉన్నారో ఏందో. నాకు టెన్షన్ పెట్టడానికే పుట్టింది ఇది. కాల్ చెయ్యే. హాయ్ జోన్స్. హాయ్ బ్రో. మై వెడ్డింగ్ ఇన్విటేషన్. ఓ కంగ్రాచులేషన్స్. మీరు తప్పకుండా రావాలి, ఓకే? యా షూర్. బాగుంది కదా? అందరి వెడ్డింగ్ కార్డులు చూడటమే కానీ నీ పెళ్లి కార్డు ఎప్పుడు చూస్తావా? రే, మా ఇంట్లో ఓకేరా. ఇగో వీళ్ళింట్లోనే. జోన్స్, మా ఇంట్లో నేనేం చెప్తే అది వింటారు. నా పైన చాలా ప్రేమ ఎక్కువ. అండ్ మనం చెప్పిన వెంటనే మన ఇద్దరికి టైం ఉండదు పెళ్లికి. అందుకే నీకు కొద్దిగా టైం ఇస్తున్నాను. అబ్బో, అయితే మరి చెప్పొచ్చు కదా. నాకేమైనా భయమా? రేపే చెప్తా, చూస్తా. సంవత్సరం నుంచి ఇదే మాట వింటున్నాను నేను. ఈడొకడు, ఈడికి ఏంటో ఇది ఇంట్రెస్ట్. హలో, హాయ్ జోన్స్. ఏం లేదు జోన్స్, జస్ట్ కూర్చున్నాను అంతే. అదే చేస్తున్నాను జోన్స్. యా, నేను రేపు ఆఫీస్కి వస్తున్నాను జోన్స్. యా జోన్స్, యా, డోంట్ వరీ జోన్స్. ఓకే జోన్స్, సీ యూ జోన్స్. బాయ్ జోన్స్. ఐల్ సీ యూ టుమారో జోన్స్. యా జోన్స్, బాయ్. ఎవడే జోన్స్? జోన్స్ అని కొలీగ్.
కొలీగా నేను ఎప్పుడు పేరు వినలేదే. ఇప్పుడు విన్నావుగా, ఇక మీద వింటూనే ఉంటావు. మొన్న గౌతమి పెళ్ళి ఎట్లా జరిగిందే అడగడం మర్చిపోయినా. బాగా జరిగిందమ్మా. అవునా, ఫోటోలు ఏం దిగలేదా? ఏమనుంటే చూపి. ఐడియా చూపిస్తా. లక్షణంగా ఉంది కదా. ఇదేవరే? అది నేను జోన్స్. నేను జోన్స్. జోన్స్ నేను. అరే ఇన్ని ఫోటోలు ఉన్నాయా? నేను జోన్స్. ఇది నేను జోన్స్ రవి. రవి ఎక్కడే? అదిగో బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాడే, వెనకల వెనకల. మీరు పెళ్ళికి పోయినారా, ఫోటోలు దిగడానికి పోయినారా? మా ప్లీజ్, నువ్వు నీ డౌట్లు. హీస్ అ గుడ్ ఫ్రెండ్ మమ్మీ. ఏం ఫ్రెండో ఏమో, నిన్న కొలీగ్ అంటున్నావు, ఈరోజు ఫ్రెండ్ అంటున్నావు. కొద్దిగా దూరంగా ఉండడం మంచిది, అంత క్లోజ్గా ఫోటోలు దిగద్దు. మమ్మీ ఇగో నా ఫోన్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టాను, చూస్తూ ఉండు. ఇక్కడ ఎందుకే? నీ రూమ్ లో పెట్టుకోవచ్చు కదా. నా రూమ్ లో సాకెట్ పని చేయట్లేదు, ఇక్కడ పెడితే ఏమైతుంది? చూస్తూ ఉండు, ఎవరైనా ఫోన్ చేస్తే అటెండ్ చేయి. ఓకే మంచిది. నాకేదో పనిలే లేనట్టు ఇంట్లో మళ్ళీ ఇవన్నీ చెప్తారు నాకు. ఓసే జాను, ఫోన్ వస్తాను చూడు. మా అటెండ్ చేయవా ప్లీజ్? ఎవరో జోన్స్ అంటే బ్లూ షర్ట్ వేసుకొని శూన్యంలోకి చూస్తా అన్నాడు. మా ఫోన్ ఎత్తుమా, 10 minutes లో ఫోన్ చేస్తా అని చెప్పు. సరే, ఇది పైకా కిందికా లాగాల్సింది? కిందికి. హాయ్ పుచ్చు, ఎలా ఉన్నావు? పుచ్చు లేదమ్మా, నేను పుచ్చు వాళ్ళ అమ్మని మాట్లాడతాన్నా. హాయ్ ఆంటీ. పుచ్చు వచ్చాక అదే జాన్వి వచ్చాక ఒకసారి కాల్ చేయమని చెప్పరా. మంచిదమ్మా. అస్సలు అందరు నాకే పనులు చెప్తారు, వీడెవడో కూడా తెలియదు నాకు. అంటే ఇంట్లో ఇంకా ఏం చెప్పలేదన్నమాట, ఎప్పుడు చెప్తుందో ఏంటో. ఛే, ఏమన్నాడు? ఏమంటాడు? నిన్ను పుచ్చు అంటున్నాడు. నిన్నెందుకే పుచ్చు అంటున్నాడు? అసలు ఎవడు వాడు? మమ్మీ, ఇప్పుడు శ్రావ్య నన్ను ముద్దుగా స్వీటీ అంటూ ఉంటుంది, వసు ఓసి అని పిలుస్తుంది, హారిక బేబీ అంటూ ఉంటుంది. అలానే జో కూడా ఏదో క్యాజువల్ గా పిలిచేసి ఉంటాడు. ఇప్పుడు ఈ జో ఎవడు? జోన్స్ మా, ఇప్పుడే మాట్లాడావు కదా. నేను జోన్స్ ని జో అని పిలుస్తూ ఉంటాను. సరిపోయింది. బెస్ట్ ఫ్రెండ్స్ లో అంతేలే, నిక్ నేమ్స్ పెట్టి పిలుచుకుంటూ ఉంటాం, నీకు అర్థం కాదు. మొన్న ఫ్రెండ్ అనేది, మొన్న కొలీగ్ అనేది, ఇప్పుడేమో బెస్ట్ ఫ్రెండ్ అంటుంది. ఏందో ఇది, దీనికి అసలు పనే ఉండదు లైఫ్లో. ఓసేయ్, అట్లా దాని ముందు కూర్చోకపోతే ఎప్పుడు మాతో పాటు కింద వాకింగ్కి రావచ్చు కదా. అపార్ట్మెంట్ చుట్టూ వాకింగ్ చేద్దాం 1 గంట. నేను రాన్మా. అయినా ఎప్పుడు అట్లా బద్ధకంగా కూర్చుంటే ఏమొస్తుంది నాన్న? బాడీ కొద్దిగా మూవ్మెంట్ ఉండాలా. 1 గంటన్నా రోజు వాకింగ్ చేయాలా, తెలుసా నీకు? ఏంటో మీరు మీ అలవాట్లు. మీ ఏంటి? జోన్స్ కూడా ఇంతే మమ్మీ. జిమ్కి వెళ్దాం అని చెప్పి సావ కొడుతుంటాడు. హీస్ అ ఫిట్నెస్ ఫ్రీక్. తిను. చికెన్ కర్రీ అదిరిపోయింది మా, క్రేజీ ఉంది. మరెవరే చేసింది? నిజంగా చికెన్ తినాలంటే ఓన్లీ 2 మమ్మీ, దాంట్లో ఒకటి నువ్వు, ఇంకోడాడో జోన్స్. అసలు చికెన్ చేస్తాడు మా, అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత బాగా చేస్తాడో. చికెనే కాదు, అన్ని వంటలు చేస్తాడు. అందరు ఫ్రెండ్స్ అంటూ ఉంటారు నువ్వు చాలా లక్కీ అని. నువ్వెందుకే లక్కీ? పెరుగుందా? ఏం బర్త్డే పార్టీ లెక్క, ఇంకా ఇంత ఏజ్ వచ్చిన తర్వాత. విష్ చేస్తావా? ఇస్తా ఉండు మమ్మీ. సరే నేను కాల్ చేస్తాను మళ్ళీ. నీకెవరో విష్ చేస్తారంట, మాట్లాడు. ఎవరే? నువ్వు మాట్లాడు ఫస్ట్. చెప్పమ్మా. హలో ఆంటీ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విన్నాను ఆంటీ మీ గురించి. నేను ఈ మధ్య వింటూనే ఉన్నానమ్మా నీ గురించి. ఎంత వద్దనుకున్నా. ఏం మాట్లాడాలరా బాబు. హలో ఆంటీ. ఉన్నానమ్మా, ఇక్కడే ఉన్నాను, జానుకి ఇస్తున్నాను. ఓకే, తర్వాత చేస్తా. హ్యాపీ బర్త్డే మమ్మీ. హాయ్ మా, ఇంకా పడుకోలే? టైం ఎంతే, ఇంత లేట్గా ఇంటికి వచ్చేది? ఎక్కడ పోయినావు? అది జోన్స్ వాళ్ళ మమ్మీ డాడీ చాలా రోజుల నుంచి ఇంటికి రా అని అంటూ ఉండే. సో ఈరోజు కుదిరింది, వెళ్ళేసి వచ్చాను. సరే గాని తిన్నావా లేదా?
ఎంత వద్దు వద్దు అంటున్నా ఆంటీ వింటేగా వడ్డిస్తూనే ఉన్నారు. ఆహా, దానికి పైగా జోన్స్ మళ్ళీ చికెన్ కర్రీ కూడా చేశాడు నేను వస్తున్నా అని. పోతే పోయినావు, లేట్ అవుతుంది, ఇట్లా ఒక్కదానివే క్యాబ్లో వస్తే ఎట్లా? అంకుల్ డ్రాప్ చేశారు మమ్మీ. ఓహో, వెరీ నైస్, వెరీ స్వీట్ ఫ్యామిలీ. వాళ్ళ ఇల్లు కూడా ఎంత బాగుందో తెలుసా, క్యూట్ గా, వెరీ. ఆహా, మరి ఎందుకమ్మా ఇక్కడికి రావడం, అక్కడే పడుకొని ఉండాల్సింది. అనుకున్నాను లేట్ అయిపోయిందని, కానీ నువ్వు ఇక్కడ ఒక్కదానివే ఉన్నావని వచ్చేసా. అమ్మ మీద బెంగ, నాకేదో తేడా కొడతాంది. మమ్మీ ఏందే టీషర్ట్ ఎట్లుంది? నువ్వు డబ్బులన్నీ దీనిపైన తగిలాయి. నేను కొనలేదు. మరి జోన్స్ ఇచ్చాడు. అసలు ఏంటే నువ్వు రోజు జోన్స్ 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 అని? అసలు ఎవడు వాడు? మమ్మీ ఈజ్ ఎ రియలీ క్లోజ్ ఫ్రెండ్. నువ్వు ఆపు ఇంకా. మొన్న కొలీగ్ అన్నావు, తర్వాత ఫ్రెండ్ అన్నావు, తర్వాత బెస్ట్ ఫ్రెండ్ అన్నావు, ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్ అంటున్నావు. రేపు ఇంకేమంటావా అని నాకు టెన్షన్ అవుతుంది. నాకు డౌటే. నువ్వు నిజం చెప్పు. చెప్తా, కానీ నువ్వు తిట్టనంటే చెప్తా. నువ్వు ముందు చెప్పు, తర్వాత చెప్తా. అది యాక్చువల్లీ నేను ఆఫీస్ జాయిన్ అయిన స్టార్టింగ్లో జోన్స్ నాకు ప్రపోజ్ చేశాడు మమ్మీ. అప్పుడు నేనేం చెప్పలేదు, కానీ వి వర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ అప్పటి నుంచి. అండ్ 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 హీస్ అ రియలీ నైస్ గాయ్. ఐ థింక్ మా ఇద్దరికి మేమిద్దరం పర్ఫెక్ట్ అని. ఐ రియలీ లవ్ హిమ్ మమ్మీ. అండ్ నేను వచ్చి ఇంట్లో చెప్తాను అన్నప్పుడు బాగా భయపడిపోయాడు, మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో అని. కానీ నేనైతే చెప్పాను, మీరు చాలా చిల్లు, మీకు నేనంటే చాలా ఇష్టం అన్న డెసిషన్ పైన బాగా నమ్మకం ఉంటుంది, నువ్వేం టెన్షన్ పడకు అని. సో వాట్ డు యు సే? ఏం తెలుసా నీకు? రేపు పొద్దు నుంచి ఆఫీస్లో ఏం లేదు, లోపల బా. అమ్మ ప్లీజ్ మా, ఇట్లా సీరియల్ మమ్మీ లాగా బిహేవ్ చేయొద్దు. ఐఎమ్ 25 మా. కాలు తగ్గొడతా, పో లోపలికి. అమ్మాయిలకు ఫ్రీడమ్ ఇవ్వద్దని అందరు చెప్తూనే ఉన్నారు. నేనే ఫ్రీడమ్ ఇచ్చి తప్పు చేశానే. నాది తప్పంతా నాది, నా తల నేను కొట్టుకోవాలి. అయినా అందరికీ రాసిపెట్టి ఉండదు అంటారు కదా, అంతేనేమో. మొన్న పద్మక్క చూడు ఎంత బాగా తలుంచుకొని తాళి కట్టించుకుందో. నువ్వు మా మాట వినుంటే అంతకంటే గ్రాండ్గా పెళ్లి చేసేవాళ్ళం. అయినా పెళ్లిలో నాకు అందరు చెప్తూనే ఉన్నారులే, కొద్దిగా చూసుకో అక్క, ఈ మధ్య లవ్లు అవన్నీ బాగా ఎక్కువ అయిపోయినాయని. నేను మాత్రం అందరికి నా కూతురు అట్లాంటిది కాదు అని చెప్పిన. ఇప్పుడు వాళ్ళందరి ముందు నేను తలెట్లా ఎత్తుకునేది? ఇన్ని రోజులు మేము సంపాదించుకున్న పరువు అంతా తీసుకెళ్లి గంగలో కలిపేసావు కదే. ఒక్కసారైనా మా గురించి ఆలోచన రాలేదా? ఛీ, సెల్ఫిష్ దానా. బయటికి వెళ్దామా? ఇంట్లో మరి నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది. జాను ఒక నిమిషం ఉండు. ఏంది ఇంతసేపు ఫోన్లలో పద్ధతి అది? వసు మమ్మీ. ఏమో మాకేం తెలుసు, ఈ మధ్య కదా నీ గురించి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాము. ఓసే విల్ మీట్ అవుట్ సైడ్, బాయ్. మా నేను బయటికి వెళ్ళేసి వస్తా. రాణిగారు బయటికి వెళ్తున్నారా? రెడీగా ఉంటావు బయటికి పోవడానికి. ఎక్కడికి ఎగినావు మళ్ళా? వాణి కలవడానికేనా? ఫ్రెండ్స్ దగ్గరికి మమ్మీ. ఇంకా నాకు ఫ్రెండ్స్ ఉండరా? నాకైతే నీ పైన నమ్మకం లేదే. అజ్జుగాని తీసుకెళ్ళు. రే అజ్జు, ఇది ఎక్కడికో పోతాందంట, నువ్వు కూడా తోడుగా దాని పక్కనే ఉండి ఎక్కడికి పోయినా కూడా. God, kill me. అమ్మా, నువ్వు నా బట్టలు ఉతకలేదా? నువ్వు పెద్దదాన్ని అయిపోయినావు కదా, నీ పనులు నువ్వు చేసుకోలేవా? చేసుకో, నువ్వే చేసుకో. ఇది బానే ఉందా ఆఫీస్కి? నైట్ దీంట్లోనే పడుకున్నా, క్రీజెస్ కనిపిస్తున్నాయా? నీకు తెలుసు కదా, నీ డెసిషన్ నువ్వు తీసుకుంటున్నావు కదా ఈ మధ్య. 25 years వచ్చినాయి, ఇండిపెండెంట్ కదా నువ్వు. నీకు తెలీదా అది బాగుందో లేదో? అబ్బాయిని ఎత్తుక్కున్నావు నువ్వు, నీకు ఇది కూడా తెలుసుండాలా? మా ఎందుకు మా ఇట్లా బిహేవ్ చేస్తున్నావు? మనందరం కొద్దిగా మెచ్యూర్డ్గా ఆలోచించలేమా? అవునే, మేమే మెచ్చోడా చెప్పు. ఒకసారి నువ్వు, నేను, డాడీ అందరం కూర్చొని మాట్లాడదాం. నువ్వు ఒకసారి డాడీతో మాట్లాడైతే చూడు. దేని గురించి? జోన్స్ గురించి. నాకు తెలియదు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు. జో గురించి. ఎవడు వాడు? బాబోయ్, యాక్టర్. మా గ్రీఫ్ అయిపోయి, డౌట్ అయిపోయి, ఇగ్నోరెన్స్ కూడా అయిపోయింది మా. ఇప్పుడైనా కొద్దిగా మాట్లాడదామా? అసలే టైం అయిపోతుంది. ఏం మాట్లాడాలి? అయినా మీది కూడా లవ్ మ్యారేజే కదా మమ్మీ. వై యు మేకింగ్ సచ్ అ బిగ్ ఫస్?
అప్పట్లో లవ్ వేరు, ఇప్పట్లో లవ్ వేరు. ఆ రెండు కంపేర్ చేయదు నువ్వు అసలు. మా ఏ కాలంలో అయినా లవ్వే. మీకొక లెక్క, మాకొక లెక్క. మా ఒకసారి నువ్వు జోన్స్ గురించి తెలుసుకోమా. తెలుసుకున్న తర్వాత డిసైడ్ చేసుకో. అసలు ఒక పర్సన్ తెలియకుండా వాళ్ళని జడ్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సరేనే, తెలుసుకుంటా. చెప్పు, ఎవరు, ఏంటి, ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు, అసలు వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళు ఎక్కడుంటారు, అసలు మీకెక్కడ పరిచయము, కాస్ట్ ఏంటి, ఇవన్నీ చెప్పు. మమ్మీ నాకు కూడా తెలీదు ఇంత హిస్టరీ. అయినా ఇప్పుడు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం తీసుకున్నామంటావా? పెళ్లి చేసే ముందు అటేడు తరాలు ఇటేడు తరాలు కరెక్ట్ గా చూస్ చేయమంటారు పెద్దలు. అవునా? అలా అయితే 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. మరి నీకు అబద్ధాలని చెప్పి పెళ్లి చేసేసుకోనా? ఆల్రెడీ ఎన్ని అబద్ధాలు చెప్పినావో నాకు. నాకైతే నీ పైన నమ్మకమే లేదు ఇంకా. ఒక పని చేద్దాం, నీకు ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, నేను జోన్స్ని ఇంటికి పిలుస్తా. నీకేం క్వశ్చన్స్ ఉన్నా అన్నీ అడిగే, ఓకేనా? సరే, షూర్, రమ్మను, కలుస్తా. ఐల్ జస్ట్ కాల్ హిమ్ రైట్ అవే. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ కలిసి నువ్వు చెప్తే ఓకే అది నీకు. ఏయ్ అది ఏరా, నువ్వు ఇంకా రూమ్ క్లీన్ చేసుకోలేదా? అది చేద్దాం అనుకున్నా మమ్మీ, బ్రూమ్ స్టిక్ దొరక్క. అవునా? చీపురు కట్ట దొరకలేదా? దా, నేను తీసుకొచ్చినా. దా. మమ్మీ నీకు చెప్తానే ఉన్నానా పొద్దున్న నుంచి రూమ్ క్లీన్ చేసుకో అని? ఎన్నిసార్లు చెప్పాలి? సిగ్గు లేదు? మమ్మీ చేస్తా మమ్మీ, కొట్టకు మమ్మీ. మమ్మీ ప్లీజ్, మమ్మీ ప్లీజ్ ప్లీజ్. మమ్మీ మమ్మీ చూడు, మమ్మీ తమ్ముడు ఎలా కొట్టాడు, మాట్లాడితే గొడవ పెట్టుకుంటున్నాడు. మమ్మీ ఒక సబ్జెక్ట్ పోయింది మమ్మీ. మమ్మీ 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 యా స్వీట్. మమ్మీ జస్ట్ ఫ్రెండ్ అంతే, జస్ట్ ఫ్రెండ్ మమ్మీ. హాయ్ హనీ, నువ్వు ఇంత ఉన్నప్పుడు నేను చూసాను నిన్ను. ఏం చేస్తున్నావు హనీ ఇప్పుడు? బీటెక్ ఆంటీ, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. చాలా బాగా పాడతాడు. నిఖిల్ పాడు, సిగ్గుపడకు. I walk a lonely road, the only one that I had never known. Don't know where it goes, but it's home to me and I walk alone. సరే నేను వెళ్తాను. ఏది హనీ, డాన్స్ చేసి చూపి ఆంటీకి. చెయ్యి డాన్స్ ఒకసారి చెయ్యి. అది చంద్రుడి బాకు అజ్జి. ఇంకా చాలే, ఇటు పక్క ముందురా. వీణ స్టెప్ చెయ్యి, వీణ స్టెప్. ఇంకో పిల్లలు లేరు నన్ను. వెరీ అవును, టాలెంటెడ్. అది డాన్స్ కూడా పంపించలేదు. మమ్మీ నేను ఎంత మంచి కొడుకు కదా అసలు. వెరీ లక్కీ. ఎన్ని సర్టిఫికెట్లు, ఎన్ని ప్రైజులు, ఎన్ని ట్రోఫీలు. మొత్తం వాడి బెడ్రూమ్ లో సగం వాల్ అంతా అవే ఉంటాయి. అవునా? మెడల్స్ ఏమైనా చూసి వెళ్తారా? వెళ్ళేసి వస్తానండి. బానీ, get up, 8 o'clock. 5 minutes మమ్మీ. Nothing doing. Get up, 8 o'clock and 8:30 breakfast. In case మిస్ అయ్యావనుకో, బ్రేక్ఫాస్ట్ లేకుండా కాలేజ్కి వెళ్ళిపో. షీట్స్. అమ్మా నేను కాలేజ్కి వెళ్తున్నా. బ్రేక్ఫాస్ట్ ఫస్ట్. అమ్మా ఆకలిస్తలే అమ్మా. వస్తున్నా. How many times do I have to tell you ఫోన్ తీసుకోవద్దు తినేటప్పుడు అని? Concentrate on eating. ఫస్ట్ వెళ్ళి బట్టలు మార్చుకోపో. ఇట్స్ స్టడీ టైం. 8:30 to 9 వచ్చి టీవీ చూడు. పద వెళ్ళి చదువుకోపో. అసలు మమ్మీ చాలు మమ్మీ, ఎంత వేస్తున్నావు, ఇప్పటికే లావ్ అయిపోతున్నాను.
ఉండ్రా. అలా కనిపిస్తున్నాను చూడు బయటికి. ఎవరన్నా లావయ్యావని? ఏం కాలేదు. చూడు బుగ్గలన్నీ లోపలికి ఎట్లయిపోయినాయో. అసలు ఎదిగే పిల్లలు ఆ మాత్రం తినకపోతే ఎట్లా? వాడికి అలాగే తిండి పెట్టి పందెం కోళ్ళ పెంచుతున్నాం వాడిని. మీరుండండి, సగం మీ వల్లే వీడికి దిష్టి తగులుతుంది. ఎప్పుడు చూడు తిడుతూనే ఉంటాను నా కొడుకుని. మ్యాథ్స్ లో మార్క్స్ ఎన్ని వచ్చాయి అడగాడిని. వస్తాయిలేండి. బెండకాయ చేస్తాను నాన్న నీకు నేను. మ్యాథ్స్ ఎగ్జామ్ ఉన్నప్పుడు చెప్పు 1 వీక్ ముందు. రోజు బెండకాయ తింటే అన్ని గుర్తొస్తాయి నీకు. అది వాడి తప్పు కాదు, బెండకాయ తప్పు. మీరు ఊరికే వాడిని తిట్టకండి ప్రతిసారి. అమ్మా తిన్నాక ఒక 1 అవర్ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళేసి వస్తాను. అయ్యో ఎందుకు నాన్న, ఎండలు ఎట్లుంటున్నాయో చూస్తున్నావు కదా. అసలే నువ్వు సెన్సిటివ్, మళ్ళా వడదెబ్బ తగిలిందంటే కష్టం కదా. ఒక పంచే, నీ ఫ్రెండ్స్ అందరిని ఇంటికి పిలుచు, సరేనా? బిర్యానీ చేసి పెడతాను. సరే ఓకే. కూల్ డ్రింక్ తీసుకొని రా 2 లీటర్స్. వీడికి పెట్టడమే ఎక్కువ అనుకుంటే వాడి ఫ్రెండ్స్ ని కూడా పిలిచి మేపు. మీరుంటారా? చిన్న పిల్లలు. హలో, ఇంటికి వచ్చేయండి రా, మమ్మీ బిర్యానీ చేస్తారు. మమ్మీ ఉండమ్మా. సరే బాయ్. అమ్మా నాకు బైక్ కావాలమ్మా. మమ్మీ ఆఖరికి సాయిగాడి దగ్గర కూడా బైక్ ఉంది మమ్మీ. క్లాస్ లో అందరికీ బైక్ ఉంది, నాకు మాత్రమే లేదు. నువ్వు నాకు కొంటున్నావు, కొనట్లేదా? నాన్న కార్ కొనుక్కో కదా, సేఫ్ ఉంటది. మీ ఫ్రెండ్స్ అందరు కలిసి తిరగొచ్చు. సర్లే వదిలే, అదన్న కొన్ని తగలెట్టు. కార్ కాదు గానీ ఫస్ట్ డ్రైవర్ ని కనుక్కుందాము, దాని తర్వాత కారు కొందాం. మళ్ళీ డ్రైవర్ ఏంటి, నేను నడుపుకుంటా కదా. ఏంది పిచ్చా నువ్వు డ్రైవింగ్? అమ్మో వద్దొద్దొద్దు, అసలే హైవే ఓఆర్ఆర్ అమ్మా. బా మమ్మీ ప్లీజ్ మమ్మీ. నానా నాకు నువ్వంటే చాలా ఇష్టము, నువ్వేం చెప్తే అది కొనిస్తా. కానీ ఈ విషయంలో మాత్రం నా మాట వినాలి. ఇంకో మాట మాట్లాడితే నా మీద ఒట్టే. అమ్మా నేను బయటికి వెళ్ళి వస్తానమ్మా. పోవే, నువ్వు ఒక్కదానివే పో ఎక్కడికి పోయినా. పద్మ వాళ్ళ పాపం చూడు, తను ఎక్కడికి పోయినా కూడా వాళ్ళమ్మని తోడు తీసుకుపోతుందంట. పానీపూరికైనా సినిమాకైనా, మొన్నైతే పబ్బుకు కూడా తీసుకొని పోయిందంట. ఇప్పుడు వెళ్దామమ్మా సినిమాకి, వస్తావా? ఇప్పుడు నేను చిక్కుడుకాయ పెట్టినానే కదా నువ్వు అడుగుతున్నావు నన్ను. ఇప్పుడు నేను రాలేను. రావు, అడిగినప్పుడు రావు, మాటలన్నీ అంటావు. సర్లే పోదువు గాని ఆ బొట్టు పెట్టుకొని పోవే. అమ్మా వెస్ట్రన్ క్లోత్స్ పైన బొట్టు పెట్టుకోరమ్మా, ఫ్యాషన్ తెలీదా? ఫ్యాషన్ అనేది మనలో ఉండాలా, మనం ఏం చేస్తే అదే ఫ్యాషన్. ఎవడో చెప్పేది ఏంది మనకు? అలా ఉండదమ్మా ట్రెండ్. ఆ పద్మ వాళ్ళ పాపం చూడు ఎంత బాగా బొట్టు పెట్టుకుంటదో. ఆ బొట్టు లేకుండా బయటే పోదు, ఇంకా ఎర్ర బొట్టు పెట్టుకుంటది, నల్ల బొట్టు కూడా కాదు. అట్లా నువ్వు కూడా పెట్టుకుంటావేమో అనుకుంటే నువ్వేమో నా మాటినావు. నేనేమైనా తినేసి వస్తానమ్మా ప్లీజ్. తినవే, నువ్వు బయటే తినరా. ఆ పద్మ వాళ్ళ పాప బయటికి పోయినా అసలేం ముట్టుకోదంట, ఇంటికి వచ్చే తింటుందంట. అందుకే ఆ పాప ఆ రంగు, ఆ హైటు అంత చక్కగా ఉంటది. ఏంటి నీ ప్రాబ్లం అసలు? సరేలేవే, సారీ. అయినా పద్మ వాళ్ళ పాప వాళ్ళ అమ్మాయి ఎన్ని మాటలన్నా జస్ట్ వింటూ ఉంటది, నీలాగా ఎదురు తిరిగి మాట్లాడదు. నువ్వు చూడు ఎట్లా మాట్లాడుతున్నావు నాతో, అంతా నా తలరాత. గౌతు ఆల్రెడీ 10 అయిపోయింది, ఇంకా పడుకోవా? మళ్ళీ పొద్దున్న లేయాలి కదా. మా సబ్మిషన్స్ ఉంది, మా రికార్డ్స్ ఫినిష్ చేస్తున్నా. అయ్యో, మరి ఇంత లాస్ట్ వరకు ఎందుకు పెట్టుకున్నావు? 2 days పోస్ట్పోన్ చేయమని చెప్పాలని. మా టీచర్ లాస్ట్ మినిట్ లోనే ఇచ్చింది మా. రేపటికంతా ఇవ్వాలి సెకండ్ పీరియడ్ లో. అవునా? 2 ఉన్నాయి, ఫిజిక్స్ ఉంది, బయో ఉంది. పోనీ నేను బయాలజీ రాసి పెట్టినా? హ్యాండ్ రైటింగ్ తెలిసిపోతుంది కదమ్మా. ఒక పని చేస్తా, డయాగ్రామ్లు నేను గీస్తా, రికార్డ్ నువ్వు రాయి, సరేనా? మమ్మీ యూర్ ద బెస్ట్. అమ్మా నేను వెళ్తాను. ఎక్కడికి ఈ టైంలో? అదే అమ్మా నేను చెప్పాగా బయటకు వెళ్తానని చెప్పి. అప్పుడెప్పుడో చెప్పినావు, ఇప్పుడు పోతే ఎప్పుడు వచ్చేది ఇంకా? అదేంటి, నేను రాను, నేను నైట్ ఒకటి అక్కడే ఉండిపోతా. అది చెప్పలేదు రాను నాకు. ఈ మధ్య నీకు అతి తెలివితేటలు బాగా ఎక్కువ అయిపోతాను చెప్తున్నా. అమ్మా నీకు చెప్పాను మా నైట్ అవుట్ అని. నువ్వు నాకు చెప్పలేదు. ఏం చేస్తారా అసలు నైట్ అవుట్ అంటే? ఏం చేస్తారు మీరు? నాకు అర్థం కాదు. ఏముందమ్మా, కాసేపు మాట్లాడుకుంటాం, డిన్నర్ చేస్తాం, వీడియో గేమ్స్ ఆడుకొని పడుకుని పోయి మార్నింగే వచ్చేస్తాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి పడుకోవడానికి ఇంత రెడీ అయిపోవాలా? నీ వాళ్ళకని చూస్తే నాకేదో తేడా కొడుతుందిరా. అదేం లేదు. ఎవరింటికి పోతున్నావు? అదే మా వైజాగ్ నుంచి ఫ్రెండ్ వచ్చాడు నిన్న. ఏ ఫ్రెండు? మోహన్ వికాస్. ఏ మోహన్ వికాస్? ఇంటర్లో ఫ్రెండ్ మమ్మీ. ఎప్పుడు? ఒకసారి నువ్వు వాళ్ళ మమ్మీని కూడా కలిసావు. ఎప్పుడు? చిన్నప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ లో. ఏం మీటింగ్? నాకు గుర్తులేదు. అమ్మాయిలు వస్తున్నారా ఎవరైనా? వాళ్ళ ఇంట్లో పంపిస్తే కదా. ఏంది?
ఆహా లేదు మమ్మీ మేమే. ఎవరెవరు వస్తున్నారు? నేను, వాడు అక్కడే ఉంటాడు, మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్. వాళ్ళ మమ్మీ వాళ్ళు ఉన్నారా ఇంట్లో? ఉన్నారు. వాళ్ళ మమ్మీ ఏం చేస్తారు? ఆంటీ హౌస్ వైఫే. ఆహా, వాళ్ళ డాడీ ఏం చేస్తారు? అంకుల్ కన్స్ట్రక్షన్ బిజినెస్. ఎవరన్నా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఉన్నారా? లేదు, ఒక్కడే. సరే, నువ్వు వెళ్ళిన వెంటనే నాకు వాట్సాప్ లైవ్ లొకేషన్ పంపి. నువ్వెక్కడున్నావో నాకు తెలుసుండాలా, అర్థమైందా? వాళ్ళ మమ్మీ నంబరు, వాళ్ళ డాడీ నంబరు, ఆ పిల్లోడి నంబరు, నువ్వు ఎవరితో అయితే పోతున్నావో వాళ్ళందరి నంబర్లు నాకు వాట్సాప్ చేయి ముందు. ఫస్ట్ నాకు వాట్సాప్ చేయి. అవన్నీ పంపించి అడ్రస్ పంపిస్తే అప్పుడు పోదువు. సాయ్, హారతి తీసుకో. ఆగు, స్నానం చేసావా? లేదు మమ్మీ, కటింగ్ వెళ్తున్నాను, వచ్చాక చేస్తా. ఈ రోజే దొరికిందా నీకు? మంగళవారం నాన్న, మంగళవారం పూట పోద్దని ఎన్నిసార్లు చెప్పాను నేను నీకు. మమ్మీ నువ్వే కదా మమ్మీ రోజు సాగు తప్పుతున్నావు, హెయిర్ కట్ చేయించుకో, బియర్డ్ తీయించేసి అది ఇది అని, అందుకే వెళ్తున్నా. అలా అని చెప్పి మంగళవారమే దొరికిందా 7 రోజుల్లో? సరేలేమ్మా, నేను వెళ్ళి ఫ్రెండ్ గాని కలిసేసి వస్తా. ఆగు, ఈరోజు వ్రతం ఉంది ఇంట్లో, ఉండి అమ్మకి హెల్ప్ చేద్దాము. ఏమైనా కావాల్సి వస్తుంది, ఆంటీ వాళ్ళు వస్తారు, అత్తమ్మ వాళ్ళు వస్తున్నారు, అన్నలు వస్తున్నారు, రిలేటివ్స్ అందరు వస్తున్నారు. అసలు ఇంట్లో ఒక్కరికన్నా ఉందా రెస్పాన్సిబిలిటీ? మీ అందరి కోసమే కదరా నేను చేసేది ఇదంతా, మీరందరు బాగుండాలనే కదా. ఎన్ని వ్రతాలు మమ్మీ, రోజు ఏదో వ్రతమేనా? నిన్న రాత్రి కదా కచేరీ పెట్టారు, భజన చేస్తూ కూర్చున్నాను నిద్ర లేకుండా. ఎన్ని? ఏంట్రా మాటలు? లెంపలేసుకో ఫస్ట్. నేను వెళ్ళేసి వస్తా. ఒక్క నిమిషం, ఏంటి షర్టు ప్యాంట్? అసలు ఏంటి నల్ల బట్టలు వేసుకొని? గ్రే మమ్మీ. అది సరే, ప్యాంట్ సంగతి ఏంటి? అది బ్లాకేగా. ఎన్నిసార్లు చెప్పాను బ్లాక్ కొనుక్కోవద్దమ్మా, మంచిది కాదు నల్ల రంగు అని. అలా అయితే నేను కూడా బ్లాకే. నన్ను ఇంటి నుంచి బయట తోసేస్తారా? సగం టైం ఈ ఆరతులు ఇచ్చే ఇలా నల్లగా చేశారు. నానా, వచ్చేటప్పుడు టెంకాయ, పూలు ఇంకొన్ని ఉన్నాయి, మెసేజ్ చేస్తాను, తీసుకొని వచ్చేయి. వెళ్తున్నా. వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అనాలి. ఈ సండే రోజు కూడా పని చేయడం ఏదో నాకు అర్థం కావట్లేదు మమ్మీ. అసలు చిరాకు వస్తుంది. అంటే లైఫ్ అంటే ఇంతేనా? అసలు వీకెండ్ వస్తుంది, నేను గ్రాసరీ షాపింగ్ చేసే లోపలే అయిపోతుంది. అసలు నా పర్సనల్ స్పేస్ అనేది ఉండట్లేదు. అట్లీస్ట్ ఆఫీస్ తర్వాత బయటకు వెళ్దామా అంటే నాకేమో ఓపిక ఉండదు. ఇంట్లో కూర్చుంటేమో బోర్ కొడుతుంది. ఏదో చేయాలనిపిస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు. ఏదో తినాలనిపిస్తుంది, ఏం తినాలో అర్థం కాదు. ఏదో మిస్ అవుతున్నాను నేను లైఫ్ లో. ఏం మిస్ అవుతున్నానో అర్థం కావట్లేదు. ఈ సండే పని చేస్తున్నా కదా, నేను ఫ్రైడే ఆఫ్ తీసుకుంటా. ఫ్రైడే, సాటర్డే, సండే ఇంట్లో పండుకుంటా, అంటే జస్ట్ చిల్ అయితా. ఐ నీడ్ అ బ్రేక్ బ్యాడ్లీ. ఒక పని చేద్దామే, ఎక్కడికన్నా బయటికి పోయి వద్దాం 2 రోజులు, మనసు ప్రశాంతంగా ఉంటది. సరేనా? నీకు కూడా బ్రేక్ దొరికినట్టు ఉంటది. ఎక్కడికి? తిరుపతికి పోదాము. మా ప్లీజ్, దేవుని దర్శనం చేసుకుంటే అన్ని సాల్వ్ అయిపోతాయి. నువ్వు కూడా ఏదో ఒకటి మిస్ అవుతున్నావు అంటున్నావు కదా, అక్కడ దొరికేస్తుంది. ఏం మిస్ అవుతున్నావు? సరేనా? నేహా, ఒకసారి అక్కడ చూడు. ఏం కనిపిస్తుంది? ఏముంది? ఫ్రేమ్. ఫ్రేమ్లో కాదు, ఫ్రేమ్లో ఉన్న కంటెంట్. ఓకే. అరే, అందరూ బుక్కులు చదువుతుంటే మనం ఇంకా బుక్ లో ఫస్ట్ పేజ్ లో ఫస్ట్ లైన్ కూడా కంప్లీట్ చేయలే. నేను 222లో ఉన్నా. ఈ ఒకటి సింక్ లో మాట్లాడదు ఎప్పుడు. ఈ బుక్ కాదు మరి. ఇప్పుడు లైఫ్ అనేది, వరల్డ్ అనేది ఒక బుక్ అయితే దాంట్లో ట్రావెలింగ్ లో మనం ఏం చేయలే అంటున్నా. డూట్, వి నీడ్ టు ట్రావెల్ యా. అసలు మన ఏజ్ లో ఉన్నోళ్ళు ఏ కంట్రీకి పడితే ఆ కంట్రీకి, అసలు ఆ కంట్రీలు ఉన్నాయని కూడా తెలియదు, ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. కొన్ని ప్లేస్లు అయితే అందరు తిరుగుతుంటే మనం మాత్రం ఇదే రూమ్ లో, ఇదే హైదరాబాద్ లో, ఇదే హైటెక్ సిటీకి, అమీర్పేట్ కి ఇక్కడే తిరుగుతున్నాం. లెట్స్ గో సమ్వేర్ యా. టెల్ మీ అబౌట్ ఇట్. అవునబ్బా, మా బాస్ కూడా మస్తు దమ్ చేస్తుంది. ఎక్కడికన్నా పోదాం. కరెక్టే, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఎక్కడ పోదాం? ఇప్పుడు ఎందుకు? లెట్స్ గో ట్రావెల్ అండ్ రీడ్ ద బుక్ ఆఫ్ వరల్డ్. కమ్ ఆన్. హలో పద్మక్క, అయితే ఈ వీకెండ్ అదే శుక్రవారము, శనివారము, ఆదివారము 3 రోజులు పాపకు హాలిడేస్. తిరుపతికి వద్దాం అనుకుంటాము. మీరు ఉండట్లేదా? అయ్యో, అదేంది? సర్లేండి, నేను చెప్తాను, మీకు మళ్ళీ కాల్ చేస్తాను. అన్నయ్యకి హాయ్ చెప్పాను చెప్పండి. ఓకే ఓకే. ఇప్పుడు ఉండట్లేదంటే బా, ఏం చేయాలో ఇప్పుడు? అయ్యో మమ్మీ, సరేలే, ఆంటీ వచ్చిన తర్వాతే మళ్ళీ ప్లాన్ చేద్దాం. నువ్వేం టెన్షన్ పడకు. ఏయ్, కథలు పడద్దు, అర్థమైందా? ఎన్ని రోజుల నుంచి అడుక్కుంటున్నా మీ అందరు, నేను తిరుపతికి తీసుకెళ్ళండి, తిరుపతికి పోదాము అని. మీరు అందరు మళ్ళా అంటారు, అసలు పోము. ఇప్పుడు పోవాల్సిందే ఎట్లా అన్నా. మీ డాడీకి ఫోన్ చేసి చెప్తానుండు హోటల్ బుక్ చేయమని. ఓకే, డేట్
మన ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్న హోటల్ బుక్ చేస్తున్నాం. ఎయిర్పోర్ట్ కి దగ్గర ఎందుకే, మనకు దర్శనానికి దగ్గర అయ్యేటట్టు చూడు. సరే సరే, బుక్డ్. అరే ట్రిబాగోలో హోటల్ బుక్ చేసేసుకుందాం అబ్బా. మళ్ళీ మనం అక్కడ దిగిపోతామా? అనవసరంగా అందరు ఎక్కువ ప్రైసులు చెప్తారు, అప్పుడప్పుడు దొరకవు కూడా. Yeah man, Trivago has the best prices. ఏ ఫిల్టర్స్ యా, సో ఐఎమ్ పుట్టింగ్ 3,000 per night. గుడ్ నో? Yeah. ఇనఫ్ నో? ఫ్రీ చెప్పండి. వైఫై, ఓకే Pool. ఓకే. బీచ్ వ్యూ, Free breakfast. ఇదొకటి బుక్ చేసేస్తున్నా ఇది. యా Yes, yes. ఓ దిస్ లుక్స్ నైస్. అరే సచ్ ఎ గుడ్ డీల్ మ్యాన్, దిస్ ఇస్ Set weekend. సెట్. ఇది బుక్ చేసేస్తున్నా, ఇంకా బెస్ట్. బుక్డ్. డబుల్ ట్రాన్స్ఫర్ చేయండి ఫస్ట్. ఏం పాపా ప్యాకింగ్ అయిందా? పెట్టుకుంటున్నా, సర్దుకుంటున్నా. ఇంకా ఏమేం పెట్టుకుంటానవు? మంచి బట్టలు పెట్టుకుంటానవా? మంచి బట్టలు ఏంది మమ్మీ, పద్ధతిగా ఉన్న బట్టలు పెట్టుకో. ఇంట్లో వేసుకున్నట్లు వేసుకోవద్దు అక్కడ. మా పద్ధతి అయిన బట్టలే వేసుకుంటామా ప్లీజ్. సరే ఏమేమి పెట్టుకుంటానవు? 2 పంజాబీ డ్రెస్సులు పెట్టుకో. సర్లా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, అప్పుడు కూడా ఒకటి మంచిది ఏదైనా పెట్టుకో. మొన్న గుట్టించిన లంగా ఓని ఉంది కదా, అది వేసుకుంటావా? పట్టు చీర కట్టుకుంటా పోనీ. నేను వేసుకో తిరుగుతానా అవన్నీ? ఇంకా ఎందుకు కుట్టించుకున్నావు? ఎవడు కుట్టిమన్నా? నేను కుట్టిమన్నానా? నేను అడిగాను అది కొనిమని. నువ్వే నీకే నచ్చి నువ్వే తీసుకొచ్చినావు. అదేదో అంత చమ్కీలు ఉంటుంది, నాకు చిరాకు వస్తుంది అసలే. 3 జతలు మంచి బట్టలు, 3 జతలు ఏవో అవి ఇయ్యి, నేను అవన్నీ ఒక బ్యాగ్ లో పెట్టేస్తా. దానికి అంత పెద్ద బ్యాగ్, 2 బ్యాగ్లు ఎందుకు? మన లోషన్స్, లిప్స్టిక్స్, షాంపూ అవన్నీ పెట్టుకోవాలి కదా. నేను వద్దని చెప్తున్నానా? విను, చెప్పింది విను, వినడం నేర్చుకో. అది తీసుకొని రా, నా బ్యాగ్ లో పెట్టేసుకుందాం అన్ని. 2 బ్యాగులు వద్దు, ఎందుకు అనవసరంగా? ఆ ఫ్లైట్ వల్ల ఎక్కువ బరువు అయిపోదు. Nightwear. చెక్. Swimsuit. చెక్. Jacket. చెక్. Body lotion. చెక్. అన్ని పెట్టేసుకున్నా. వచ్చినప్పుడు రిటర్న్ 2 బాటిల్స్ కూడా పడతాయి. డన్. ఏంది అది? మరి అన్ని పట్టాలి కదా. ఏం పెట్టుకున్నావే అన్ని? ఫ్లిప్ ఫ్లాప్స్, అంబ్రెల్లా, చెప్పులు అన్ని పెట్టుకున్నా. ఇంకా గుడ్ నైట్ ఇంకా కాయిల్ కూడా పెట్టుకున్నా. ఈ మధ్య దోమలు మస్తు కలుస్తున్నాయి, వాళ్ళేమో పెడతలేరు. ఇదిగో నా లగేజ్. ఈమెంది గోవా షిఫ్ట్ అవుతుందా? బ్యాడ్ జోక్. నేనే ఇంతేనా లగేజ్? ఏ అక్కడ కొనుక్కుంటా అబ్బా. ఈ బ్యాగ్ ఇంత ఎందుకు ఉంది తెలుసా? నువ్వు ఇచ్చిన లిస్ట్, పేస్ట్, బాడీ వాష్ అన్ని ఇందులో వేస్తే నీ బ్యాగ్ ఇంతే ఉంటది. జస్ట్ బికాస్ ఐ గెట్ ఎవ్రీథింగ్ యూ ఆల్ టుక్ మీ ఫర్ గ్రాంటెడ్. అక్కడికి వెళ్ళినాక అడుగుతారు కదా, అప్పుడు చెప్తా మీ పని. ఓకే గైస్, చిల్. నీ బ్యాగ్ నువ్వు మోసుకో. అనవసరం కొట్లాడుకోకండి. ఇదేదో పెద్ద ఫారాన్ యాక్టర్ రితిక్ రోషన్ లెక్క కొట్లాడుతున్నారు. ఇదో పెద్ద జిందగీ నమ్మిలేకి దుబారా. సరే అయిపోయింది కదా అందరు ప్యాకింగ్. ఎంతకు రీచ్ అవుతాం మనము? పొద్దున్న 6:30కి, పొద్దున 6:30. హోటల్ వాళ్ళు కార్ పంపిస్తున్నారు కదా? అవును పంపిస్తా అన్నారు. నంబర్ కూడా షేర్ చేసినారు ఆల్రెడీ. రీచ్ అయిన తర్వాత ఫోన్ చేస్తాం. నాకు కూడా పంపించు. అదో పేపర్ పైన రాసుకొని పెట్టుకో, మళ్ళీ ఫోన్లో ఆఫ్ అయిపోతే. సరే రాసుకుంటా. లేకపోతే మరి నీ పేరు నా పేరు రాసి ఇట్లా పట్టుకొని నిల్చోమని చెప్పు ఎయిర్పోర్ట్ బయట. అవును లడ్డూలు కావాలి కదా, లడ్డూలు వడలు. మీ డాడీకి చెప్పు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే తెప్పిస్తారు. సరేనా? వచ్చిన తర్వాత మళ్ళీ అందరికి పంచి పెట్టాలా. తిరుపతి పోయి వచ్చినారు లడ్డూలు తీసుకొని రాలే అంటారు. ఆ టికెట్ ప్రింట్అవుట్ తీసుకున్నావా? ఈ మధ్య ప్రింట్అవుట్ అవసరం లేదు, జస్ట్ దీంట్లో చూపిస్తే చాలు. ఒక ప్రింట్అవుట్ తీసుకుంటే ఏమైతుంది ఇప్పుడు? ఎందుకు వస్తుందో అర్జున్ పంపిస్తా. అదే తీసుకొని పెట్టుకో. లడ్డూలకు ఇంకో బ్యాగ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా మా ఆల్రెడీ. వివిఐపి దర్శనం బుక్ చేసినారా? లేదు విఐపి అనుకుంటా. నాకు తెలుసు మీరు విఐపి బుక్ చేస్తారని. పెద్ద వివిఐపి అసలు. రేపు పొద్దున్నే పోతా అన్నాం కదా, మళ్ళా ఆకలి అవుతుందేమో అని చెప్పి పులిహోర పెరుగన్నం కలుపుతా అన్నా. బెటర్ కదా, మళ్ళా ఆకలి వేస్తే మనకు పొద్దున. అసలే ఆ ఫ్లైట్ లో డబ్బులు ఎన్ని అడుగుతారు వాళ్ళు, ఆస్తులు అడుగుతారు. అవును మర్చిపోయినాను, డాడీ సూపర్ మార్కెట్ పోయినాడు. తొందరగా డాడీకి ఫోన్ చేసి నిమ్మకాయ తీసుకొని రమ్మని చెప్పు. నిమ్మకాయ తీసుకొని పోదాము. మళ్ళా ఆ ఫ్లైట్ ఎగిరేటప్పుడు అసలు నాకు కడుపులో బలి తిప్పేస్తా ఉంటది. నీకు కూడా వామిటింగ్ ప్రాబ్లం ఉంది కదా, ఒకటి తీసుకొని పోదాం, పడుంటది. అరే ఒక ఆర్టికల్ చదివినా, క్రేజీ ఉంది. 10 things you must do in Goa. అది మీ అందరికి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసిన, చెక్ చేయండి ఒకసారి. 2 days ఉంటాం కదా అక్కడ. 1 day we'll do clubbing and next day we'll do beach and chill. View crazy. Both of you run around the beach, go wherever you want. నేనైతే ఒక బుక్, కాక్టైల్ పట్టుకొని ఆ షాక్ పైన బెడ్ లో కూర్చుంటా. ఇన్స్టాగ్రామ్ కి మాత్రం ఫోటోస్ దిగాలి, ప్రతిసారి మర్చిపోతాం. నేహా కెమెరా తీసుకొని రా, మర్చిపోక, అర్థమైందా? అండ్ ఆల్సో పంజిమ్ పోదాం. అక్కడ కలర్ఫుల్ హౌసెస్ ఉంటాయి, క్రేజీ బ్యాక్ డ్రాప్స్. అందరిది వ్యాక్సింగ్ అయిపోయింది కదా,
నేను ఈరోజే. అరే సన్ స్క్రీన్ మర్చిపోకు, మినిమం SPF 40 ఉండాలి. అరే ఐ వాంట్ టు ట్రై వాటర్ స్పోర్ట్స్ ఆల్సో యా. ఇప్పటికో 10 సార్లు పోయింటే ఒకసారి కూడా ట్రై చేయలే తెలుసా. అరే హ్యావ్ టు మీట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో హూ స్టేస్ దేర్. ఓకే అరే ఆ ఫోర్ట్కి పోవాలబ్బా. ఆ ఫోర్ట్ పేరేంది? దిల్ చాతా సినిమాలు ఉంటుంది చూడు, ఆ ఫోర్ట్కి పోదాం. అరే బాడీ వాష్ తీసుకొని రా. టూత్ పేస్ట్ తెస్తున్నావు కదా, ఒక బ్రష్ కూడా తీసుకోవా? బా ఐ కాంట్ వెయిట్ టు ఈట్ దట్ సీ ఫుడ్. చిలేదామబ్బా. ఐ డోంట్ థింక్ వీ షుడ్ ప్లాన్ యా. మనం ఫస్ట్లో ఏం చదివినాం ఆ కోట్ గుర్తుందా? ద వరల్డ్ ఇస్ అ బుక్ అండ్ దోస్ హూ డు నాట్ ట్రావెల్ రీడ్ ఓన్లీ అ పేజ్. అంటే ఇప్పుడు మనం గోవాకి వెళ్ళి ట్రావెల్ చేస్తూ ఆ బుక్ని రాయాలి కానీ ముందే ఇక్కడ బుక్లో అన్ని రాసుకొని అక్కడ పోయి ట్రావెల్ చేస్తే ఎంత గలీజ్గా ఉంటుంది. సో లెట్స్ నాట్ ప్లాన్, లెట్స్ జస్ట్ చిల్. ఏంది మా నీ అవతారము? రేపు పోయేది, ఇప్పుడు కాదు. అవతారం ఏంది అవతారము? అసలే బ్యాగ్ మనది ఫుల్ అయిపోయింది ఆల్రెడీ. ఇట్లా పైన వేసేసుకొని వెళ్ళిపోదాము. సో మనకు బరువు తక్కువ ఉంటుంది. నీకు కూడా ఏమైనా స్వెటర్లు అట్లాంటివి ఉంటే బ్యాగ్లో పెట్టద్దు, వేసేసుకో. కోట్లు జాకెట్లు ఇవంటివన్నీ వేసేసుకో హ్యాపీగా. ట్రిక్లు ఇవన్నీ నీకు తెలీదు పిచ్చిదానా. మన ఫ్లైట్ ఎన్ని గంటలకి? 6:30కి. 6:30 కంటే మనం ఎంతవరకు ఉండాలి అక్కడ? 5:45 ఉంటే చాలు. 5:45 ఏంది? వాళ్ళు అక్కడ 2 గంటల ముందు ఉండాలంటే నువ్వేమో గంట ముందు పోదామంటావు. చేసేదేం లేదు, మనం 1 గంటకంతా స్టార్ట్ అయినాం. 1 o'clockకి వెళ్ళి ఎయిర్పోర్ట్ క్లీనింగ్ చేస్తావు మమ్మీ, నాకు అర్థం కాదు. నువ్వు ఎక్స్ట్రాలు చేయొద్దు, అర్థమైందా? జోకులు వేయొద్దు. మనం 5:45 ఉంటే సరిపోతుంది. 5కి లేద్దాం, 5:15 అంతా రెడీ అవుదాం, 5:45 అంతా అక్కడ ఉంటాం. 45 minutes కాదమ్మా, 2.5 hours అని రాసినారు. చెక్ ఇన్ గేట్ ఓపెన్ చేసినప్పుడు పోతే నీకేమన్నా ప్రాబ్లమా? కరెక్ట్ గా క్లోజ్ చేసినప్పుడు పోతానంటావు. అసలే నాకు విండో సీట్ కావాలా. విండో సీట్ లో కూర్చొని నేను అన్ని ఫోటోలు తీయాలా. పక్కింటి ఆంటీ తీసి మొన్న చూపించింది. ఇప్పుడు ఫ్లైట్ లో పోలేదా ఏంది? ఆ ఫోటోలు తీస్తేనే మనం ఫ్లైట్ లో పోయినట్టు. అందరు అట్లనే అర్థం చేసుకుంటున్నారు ఈ మధ్య. హలో అన్న, వస్తున్నా. క్యాబ్ కూడా వచ్చేసింది. వీళ్ళు ఎక్కడున్నారో. ఫోన్. హలో ఐఎమ్ స్టార్టింగ్. ఇగో నా క్యాబ్ కూడా వచ్చేసింది, మీరు కూడా స్టార్ట్ అయిపోండి. నేను వాష్రూమ్ కి ఫస్ట్ పదా జల్దీ. హౌస్ మై ఎయిర్పోర్ట్ లుక్. టైంకి వెళ్తేనే ఎయిర్పోర్ట్ లుక్ ఉంటుంది. డోర్ వేసి పదా. హలో గౌ ఎక్కడున్నారు? నేను 5 minutes లో ఎయిర్పోర్ట్ లో ఉంటా. అరే మేము అది 5 minutes లో ఉంటాం. లైక్ సీరియస్లీ ఇప్పుడు లిఫ్ట్ ఎక్కుతున్నారా మీరు? జాన్వి ఏం టెన్షన్ తీసుకోకు. మనం లేట్ వెళ్తే లైన్ లో నిల్చడం అవసరం లేదు. వాడే మనం VIP లాగా లోపల తీసుకెళ్తాడు. అది చల్లే కానీ తొందర స్టార్ట్ కండి. క్యాబ్ వచ్చేసింది కదా. ఓకే కమ్ ఆఫ్. లేట్ రావడమే కాకుండా మళ్ళీ లాజిక్ లోటే. ఇద్దమ్మా ఫస్ట్ శానిటైజర్ కొద్దిగా రాసుకో. ఈ ఇంట్లో ఎప్పుడు ఆల్కహాల్ ఇట్లాంటివన్నీ రాకూడదు అనుకుంటుని, ఇప్పుడు ఈ శానిటైజర్ రూపంలో వచ్చేసింది. 3 బాటిల్ ఉన్నాయమ్మా ఇప్పుడు ఇంట్లో. అది ఆల్కహాల్ బేస్డే ఉండాలంట కదా, క్రిములు చచ్చిపోవాలంటే. ఆల్కహాల్ కూడా యూస్ చేయొచ్చు ఆంటీ. అదేనమ్మా అట్లంటావు. నువ్వు ఆల్కహాల్ తాగుతావా? చిచి లేదంటీ, జస్ట్ ఊరికే అలా. మా ఇంటా వంట కూడా అస్సలు లేదమ్మా. తీసుకోమ్మా నిమ్మకాయ. అది ఇంట్లో 2 నిమ్మకాయలే ఉన్నాయి, అందుకు ఒకటి ఇచ్చాను. ఏమనుకోవద్దు, అమ్మకి చెప్పి అర్థమైందా? జాగ్రత్తగా ఉండండి. అన్ని న్యూస్లు చాలా వచ్చేస్తా ఉన్నాయి వాట్సాప్ లో, అందరికీ ఫార్వర్డ్ చేస్తా అన్న. విటమిన్ C తీసుకోవాలంట. ఈ మెసేజ్ ఏదో వచ్చింది, 100 మందికి పంపిస్తే కరోనా ఇట్టే మాయమని. అది నీకు పంపిస్తా చూడు. పంపిస్తే. ఇది ఫేక్ న్యూస్ ఆంటీ, ఇలాంటివి పంపిస్తే జైల్లో వేస్తారు. కొద్దిగా జాగ్రత్తగా చూసి ఫార్వర్డ్ చేయండి. అజ్జుకు పంపిస్తే, జానుకు పంపిస్తే, అజ్జు వాళ్ళ డాడీకి కూడా పంపిస్తే, ఒక్కరు కూడా నాకు ఈ విషయమే చెప్పలే. వీళ్ళందరూ కలిసి నన్ను జైలుకు పంపించేద్దాం అనుకుంటున్నారేమో. అలా అనుకున్న వాళ్ళే అంట చేసేదంతా. ఏం చూద్దాం. అజ్జు గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టార్ట్ చేయను. ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కాదు, వాచ్ ఫ్రెండ్స్ ప్లీజ్. ఇవన్నీ కాదు, బ్రేకింగ్ బ్యాడ్ చూ ఫస్ట్. ఇట్స్ ద షిస్. ప్లీజ్ అజ్జు ఫ్రెండ్స్ ఆపండి. ఇన్ని రోజులు రోజుకో ఎపిసోడ్ చూడడానికి కష్టం అవుతుండే. ఇప్పుడు చూడండి, పూటకో సీజన్, రోజుకో సిరీస్ వేసి పడేస్తా. లెట్స్ బెంచ్. అజ్జు రేయ్, ఆ అస్సలు వినిపించుకుంటే కదా. గ్రాసరీస్ కావాలా? 10 బ్యాగులు రైసు, 5 బ్యాగులు కందిపప్పు. 5 బ్యాగులా 5 kgలా? బ్యాగులేరా?
రాసుకో, నువ్వు ముందు రాసుకో. ఇదంతా మన ఇంటికా ఫ్లోర్ మొత్తానికా? 5 లీటర్లు పాలు. 5 లీటర్లు పాలు దేనికి మమ్మీ? చెప్పింది చెయ్యొచ్చు. బా ఆవును తెచ్చి పెంచుకుందాం లివబేలీతో పాటు. 5 లీటర్లు పాలు కావాలంట. జోకులు వేయద్దు అజ్జు, అర్థమైందా? నాట్ ఇన్ ద మూడ్ ఫర్ జోక్స్ రైట్ నౌ. బయట సిచ్యువేషన్ ఎంత సీరియస్ గా ఉంది అజ్జు. ముందు ఒక రోజు కర్ఫ్యూ అంటిది, ఇప్పుడు 21 రోజులు మొత్తం లాక్డౌన్ అంటే అర్థం చేసుకోవాలి మనం ఎంత సీరియస్ సిచ్యువేషన్. సీఎం ఎట్లయితే అందరి గురించి రిస్క్ తీసుకోలేడు, నేను కూడా మీ అందరి గురించి రిస్క్ తీసుకోలేను నాన్న. పొద్దున్నే పైన ఆంటీ వచ్చి 2 చెంచాలు కారం తీసుకొని పోయింది, పక్కింటి ఆంటీ వచ్చి 1/2 కప్పు కందిపప్పు తీసుకొని పోయింది. ఇట్లానే అందరు తీసుకొని పోతా అంటే అయిపోవు. వాళ్ళు 2 స్పూన్లు 1 కప్పు తీసుకెళ్తే నువ్వు 2 బ్యాగులు 5 బ్యాగులు అన్నీ ఇస్తావేంటి మమ్మీ? ఇంకా వేరే వాళ్ళు కొనుక్కోవాలన్నా వద్దా? డోంట్ కోట్ గైస్, మీకు కావాల్సినవి తెచ్చుకోండి, వేరే వాళ్ళకి కూడా కావాలి కదా. మరి అట్లయితే నేను 6 ప్యాకెట్లు మ్యాగీ ఎందుకు తెచ్చినావరా? ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోదు? చెప్పమంటే చెప్తాడు. ఏందో ఎట్లా చెయ్యాలో ఏందో అర్థమే కాలే అసలు. మా ఓకే, టెన్షన్ పడకు నువ్వు ఫస్ట్. ఏందిరా టెన్షన్ పడద్దు? టెన్షన్ పడకుండా ఎట్లుంటాము? సైక్ అవ్వకు, 21 days లాక్డౌన్ పెట్టారు కదా, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ ఆఫ్టర్ ఇట్స్ డన్. అదే కదా బాధ, బయటికి ఎవ్వరు పోవట్లేదు, నాకా ఉగాది పచ్చడికి సామాన్లు లేవు, ఎట్లా అనేది నాకు అర్థమే కావడం లేదు అస్సలు. బెల్లం కూడా లేదు ఇంట్లో, ఎట్లా చేసేది? వేపాకు పూత ఇవన్నీ ఎవరు తెచ్చిస్తారు నాకు? అబ్బో పెద్ద సమస్య వచ్చి పడిందే. అయ్యో, స్టాక్ అప్ అనుకుంటున్నారా? కాదు, తాగేసినారు. ఓ చిన్న హిట్స్ అప్ కదా సార్. ఇంట్లో బుక్ అయిపోయాను, క్వారంటైన్లా లేదు, రీహాబ్లా ఉంది. రే అచ్చో ఇట్రా. ఏం చేస్తా అంటావురా ఎప్పుడు ఆ రూమ్ లో పడి? నాతో టైం స్పెండ్ చేయొచ్చు కదా కొద్దిగా. నీతో టైం 24/7 ఆ సీరియల్ చూస్తూనే ఉంటావు నువ్వు కూడా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎవ్వరు ఎక్కడికి పోవడం లేదు, అందరు ఇంట్లోనే ఉన్నారు, ప్రశాంతంగా ఉంది. ఇంకో సంవత్సరం పొడిగించినా కూడా బానే ఉండు. నీకు బాగానే ఉంటుంది. సరే నేను టెర్రస్ మీదకి వెళ్ళేసి వస్తా. ఎందుకురా టెర్రస్ ఇప్పుడు? సన్సెట్ మమ్మీ, వ్యూ బాగుంటుంది, చూద్దామని వెళ్తున్నా. సర్లే ఉండు, నేను కూడా వస్తా. సీరియల్ కూడా అయిపోయాయి ఆల్మోస్ట్. పద ఇద్దరం కలిసి పోదాము. ఇన్ని రోజులైంది నేను నీతో టైం స్పెండ్ చేసి వ్యూ చూసి. దమ్మారుదం దమ్మారుదం అంటదేంటి? ఇంకా ఇలాగే కొన్ని రోజులుంటే మా తమ్ముడి పరిస్థితి ఎలా అయిపోతుందో ఒకసారి చూద్దామా? ఈయనేంటి చచ్చిపోయాడు కదా, మళ్ళీ ఎలా వచ్చాడు? ఎక్కడా చచ్చిపోలే, మళ్ళా తిరిగి వచ్చినాడు, బతికినాడు కదా. ఏదో అనుకుంటాం కానీ మంచి టైంపాస్ సీరియల్స్ కూడా. నిన్న నువ్వు మిస్ అయ్యింటివి కదా, ఏమైంది తెలుసా నిన్న? పాప ఇంకేం మిగిలింది? ముందు పొద్దున్న 10 గంటలకు బయటకు వెళ్తే 10 ఫ్రెండ్స్ని కలిసి 10 కాఫీ షాప్లోకి వెళ్ళి 10 కాఫీలు తాగి రాత్రి 10కి వచ్చేవాడిని. ఇప్పుడు 10 దాకా ఇంట్లోనే ఉంటున్నాను. ఇంకా వారం రోజులు నా 21st బర్త్డే ఉంది, గోవాకి వెళ్దాం అనుకున్నాను, గల్లీ బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాను. వస్తే జాను 12 అయిందే టైము. లే ఏంది మా, నేను పొద్దున్నే 7కి పడుకున్నాను, నన్ను పడుకోనియండి. నేను చెప్తున్నా 7కి పడుకోమని. మామిడికాయ చిత్రాన్నం చేసినాను, మామిడికాయ పప్పు చేసినాను, విటమిన్ సి అంట చాలా మంచిదంట. అందరం కలిసి బోన్ చేసి అజ్జుగాడేదో గేమ్ కూడా ఆడదామన్నాడు. వాడంటే స్టూడెంట్, నేను ఎంప్లాయ్. పొద్దున్న లేయాలి, ఆఫీస్కి వెళ్ళాలి, షూట్లు చేయాలి, అన్నీ మేనేజ్ చేసుకోవాలి, ఎంత టైర్డ్ అయిపోతా. ఫైనలీ రెస్ట్ తీసుకోవడానికి కొద్దిగా టైం దొరికింది, అది కూడా తీసుకొనియారా. వాడు వచ్చాడంటే హాస్టల్ నుంచి ఇవిడ తయారైంది. రావే, మళ్ళా ఎప్పుడు దొరుకుతుంది మనందరికి ఇట్లా టైము? వాడా బయటికి పోతాడు, నువ్వో ఆఫీస్కి పోతావో. అట్లనే చెప్పి నిన్న రాజు మంది పోలీస్ దొంగ ఆడినాం, ప్రతిసారి దొంగ నాకే వేసినారు మీరు. ఎందుకు ఆడతా నేను? అంతా చీట్ చేస్తారు ఎప్పుడు చూడు. ఇప్పుడు నీ ఫేవరెట్ గేమ్ సెట్టు, ఎప్పుడు చిన్నప్పుడు నువ్వే గెలుస్తా అంటివి. దా ఆడదాం దా. అజ్జుగా పక్కన కూర్చోకపోతే ఆడతా నేను. ఈ పిల్లలు ఇంకెప్పుడు పెద్దగైతారో ఏందో. అబ్బా వస్తేవా అమ్మ, ఇక్కడ పెట్టు పాల ప్యాకెట్, నేను తీసుకుంటా. థ్యాంక్స్ అమ్మా.
లేస్తివా సుశాంత్? సరే గాని కాఫీ తాగుతావా లేకపోతే బ్రేక్ఫాస్ట్ తింటావా? ఫస్ట్ కాఫీ తాగుతానా ఆంటీ, కొద్దిసేపు ఆగి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. మంచిది, కాఫీ ఇస్తానుండు. అజ్జు గిన్నెలు కడుగుతుందా ఆంటీ ఇంతసేపు? అంత సీన్ లేదు, ఓవర్ శానిటైజేషన్ అంతా. బయట నుంచి ఏమొచ్చినా ఒక 10 నిమిషాలు రిగరస్గా తోమితే తప్ప వాడట్లేదు. అవునా తోముతుంది ప్యాకెట్లనే. ఆంటీ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఆంటీ నేను. అమ్మా వస్తివా? అది అక్కడే పెట్టు, నువ్వు ఆగు, దేన్ని ముట్టుకోవద్దు. ఫస్ట్ అర్థమైందా? మామిడి ఆకులు వేపూత. అవి తీసుకొచ్చి ఆ సెంటర్ టేబుల్ పైన పెట్టు. నువ్వు పోయి స్నానం చేయిపో. నేను మాస్క్ వేసుకోమన్నా వేసుకొని పోయినావా లేదా? నువ్వు ఏది పడితే అది ముట్టుకున్నావా? 1 arm డిస్టెన్స్ మెయింటైన్ చేసినావా అందరికి? అంటే నాకన్నా చాలాసేపటి నుంచి బయట ఉంది, దీనికేం కాదా? అది నేచరు. నీకేంద్రా నేచర్తో పోలిక? న్యాచురల్ ప్రాపర్టీస్ ఉంటాయి దానికి. వేపాకది పెట్టక్కడ. ఏమ్మా మళ్ళా పాల కోసం వస్తావా? బయట పాలు దొరుకుతున్నాయా అసలు? తెలుసు కదా నీకు, ప్యాకెట్ పాలు కూడా కరెక్ట్ గా దొరకట్లే. పాలైనా రాట్లే. ఎట్లా మేము పాలు తెచ్చుకునేది? ఇప్పుడు నువ్వు వచ్చి పాలు అడిగితే పండగ రోజు నేను ఎట్లా ఇస్తాను? ఒకసారి ఆలోచించు, నువ్వే ఆలోచించు, నేనేం చెప్పను. ఎట్లా అడుగుతారమ్మా పాలు అట్లా? కందిపప్పు ఇస్తుంది మొన్న, తర్వాత మామిడికాయ లేదంటే మామిడికాయ ఇస్తుంది, తర్వాత ఇది ఇస్తుంది అది ఇస్తుంది. ఉగాది పచ్చడి ఇద్దామని వచ్చాను ఆంటీ. అవునా? సారీ అమ్మా, అజ్జిగాడు ఏదో అక్కడ చేస్తే బాగా ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అయిపోయింది. నువ్వేమనుకోవద్దు, దాదా లోపల. ఏందిరా పండుకోలేదా నువ్వు ఇంకా? నిద్రనే వస్తలే మమ్మీ. రాదు, ఎందుకు వస్తుంది? మధ్యాహ్నం పూట్ల అంతంతసేపు పండుకుంటే ఎట్లొస్తుంది నిద్ర? ఫుల్ స్లీప్ వేస్తాను నువ్వు. అది సరేగా, నువ్వెందుకు పడుకోలే? నువ్వు నన్ను క్వశ్చన్లు అడుగుతాను. నేను వాటర్ అయిపోయినాయని వచ్చిన, అది కాకుండా దోశకేసిన. ఇప్పుడు ఆ పిండి రుబ్బితేనే రేపు పొద్దున దోశలు వేసుకుంటాం. పిండి అదంతా కదా అయిపోదు కదా. సరే, రేపు దోశలా? అది కాదు కానీ నువ్వు ఫోన్లో ఏం చేస్తున్నావో చెప్పు. ఏం పని ఉండదు, ఎప్పుడు దాంట్లోనే. ఏంలే, క్యాజువల్ ఫిల్టర్స్. ఫిల్టరా? ఏం ఫిల్టరు? నేను ఫిల్టర్ గడగమని చెప్పిన, ఆ ఫిల్టర్ గడిగినావా నువ్వు అసలు? కడుగుతా, రేపు కడుగుతా. ఆ ఫిల్టర్ ఏంది నాకు కూడా చూపి. కొంచెం సేపు ఉండేస్తాను నేను పిండి. ఇన్స్టాగ్రామ్ లోనా ఇది? ఈ మధ్య అందరు చేస్తా అన్నారు. బాహుబలి ఉందా, దాంట్లో కిల్కిలి భాషలాగా ఏదేదో పదాలు వస్తాయి. నువ్వు చదివి అదేమై ఉండొచ్చు, మనం గెస్ చేయాలి. సింపుల్ కదా. ఎస్. దీన్ని ఏమంటారు? గిబ్బరిష్ ఛాలెంజా? పెట్టు. ఏ తిన్ షిన్ షికిల్. తిని సన్నగైందంట ఆ పాప, తర్వాత జనాల్ని చంపేసింది. అటెన్షన్ సీకర్. అటెన్షన్ సీకర్ అది? నిజంగా చెప్తున్నావు కదా అజ్జు, పక్కింటి సరళ ఆంటీ ఉందా, ఆవిడ ఎంత అటెన్షన్ సీకర్ అంటే చెప్తున్నా కదా. ఏదన్నా గ్రూప్ లో కూడా ఊరికూరికి ఆమె మొన్న కేకులు ఏదో పెట్టిందంట, పొంగనాలు పెనం ఉంది కదా, దాంట్లో కేకులు చేసిందంట. అది ఊరికూరికే గ్రూప్ లో పంపిస్తాంది, మనకు రాక. ఎంత అటెన్షన్ సీకింగ్ నేచర్ అంటే నాకు అట్లాంటివన్నీ నచ్చావు. నేను చేసినాను, పెట్టినానా గ్రూప్ లో? ఫోన్ కనపల్లే ఆ టైంకి. నెక్స్ట్ ఇది పెట్టు. ఏందో ఇప్పుడు బెటర్ గా అర్థమైతాందిరా, ఇప్పుడు బాగా చేస్తాను. హిజ్ హేజీ హ్యాజ్ హేజీ బ్రీజీ హేజీ. నిజంగా అజ్జు, చిన్నపిల్లలందరూ ఏబీసీ ఎంత ఈజీగా చెప్తారు. ఏబీసీ తర్వాత మళ్ళీ ఈజీగానే చెప్పరు, అదనుకుంటా వాళ్ళు చెప్పేది. నువ్వు కూడా చిన్నప్పుడు ఏబీసీ రాసేస్తా అంటివి, దాని తర్వాత బెబ్బే. యూ ఓన్లీ లివ్ వన్స్ కదా. యోలో, ఇది మొన్న జాను నేర్పించింది నాకు, దాని ఎపిసోడ్ లో చెప్పింది కదా. థ్యాంక్స్ రా బా, నాకు బల ఆనందమైంది అర్జు. ఫైనల్లీ ఒక్కటి మాత్రం కరెక్ట్ గా చెప్పినాము. యూ ఓన్లీ లివ్ వన్స్ అని చెప్పి. నేను కూడా మీ డాడీకి మొన్న ఏం కాదు చీర 25,000 అయితే ఏమైంది, యూ ఓన్లీ లివ్ వన్స్ అని చెప్పి తీసుకోమంటి. వింటే కదా ఆయన. పిల్లలు పెద్దకు కూడా అయిపోయాయి, ఇప్పుడు ఏం ఖర్చులు ఉంటాయి నాన్న నాకు అర్థం కాదు. అందరు మంచి మంచి చీరలు కట్టుకుంటే నేను ఒక్కదాన్ని. నెక్స్ట్ టైం కొనేసుకుంటాను రా. యూ ఓన్లీ లివ్ వన్స్, యూ ఓన్లీ వేర్ అ సారీ వన్స్. మళ్ళీ ఎందుకు వేసుకుంటాము? యూ ఓన్లీ వేర్ అ సారీ వన్స్. యాసో యూ ఓన్లీ వేర్ అ సారీ వన్స్. ఇట్లాదా ఇంకా నాకు వచ్చేసింది. కానీ హుడ్ పూబ్ ఎవ్రీ వన్.
గుడ్ న్యూస్ ఎవ్రీవన్. మీ అక్క మనకు గుడ్ న్యూస్ ఎప్పుడు ఇస్తుందో మాత్రం తెలియదురా. నేను ఎప్పుడు చెప్పాలి అందరికి గుడ్ న్యూస్ ఎవ్రీవన్ అని? ఏదైనా మెసేజ్ పంపిద్దామంటే ఏదైనా గుడ్ న్యూస్ ఇస్తే కదా. ఏం గుడ్ న్యూసే లేదు మన ఇంట్లో. పెళ్లి చేసుకుంటావా నువ్వు? అదన్నా చెప్తా నేను. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి అన్ని బ్యాడ్ న్యూస్లే. టీథర్స్ డిస్రేల్, టీథర్స్ డిస్రేల్, టీథర్స్ డిస్రేల్. ద థర్స్ట్ ఈజ్ రియల్ లా. అవునరా, సమ్మర్ కదా, ద థర్స్ట్ నిజంగా రియల్ రా. ఎన్ని నీళ్లు తాగుతున్నాను, ఎన్ని క్యాన్లు అయిపోయినాయి తెలుసా మన ఇంట్లో. ఫ్రిడ్జ్ లో నేను నింపడం పెట్టడం అవి అట్లా అయిపోవడం చూడు. అప్పుడే అందుకే కదా వాటర్ కోసం వచ్చింది నేను ఇప్పుడు. ద థర్స్ట్ ఈజ్ రియల్. పట్టుకో, నీళ్ళు తాగుతా. అనే మధ్య చల్లనీళ్ళు ఉన్నట్లేమో మీ ఫ్రిడ్జ్లో. నింపితే ఉంటాయమ్మా. ఫ్రాన్స్ విత్ బీన్ అవుట్ఫిట్స్. ఏంద్రా అది? ఫ్రాన్స్ అవుట్ఫిట్. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. కరెక్టే. నేను పక్కింట ఆంటీ లాగా. నేను ఆవిడకి ఇస్తాను కూర, ఆవిడ నాకు ఇస్తుంది. భలే బెనిఫిట్ నాన్న. అంతే. ఫ్రెండ్స్ బెనిఫిట్స్ లాగా ఉండాలమ్మా, ఉండకపోతే ఎట్లా? మంచిది. చెప్పు, మీ డాడీకి ఉన్నారు ఒక్క ఫ్రెండ్, బెనిఫిట్ ఇచ్చే ఫ్రెండే లేడు. వేస్ట్. నీకున్నారా ఎవరన్నా? నాకు ఉంటారు మమ్మీ, ఒక ఇద్దరు. ఇప్పుడు అడిగితే ₹1,00,000 ఇస్తారా? ₹1,00,000 అంటే అరేంజ్ చేయొచ్చు. అయితే ఏముంది, అయితే నోరు మూసుకో నువ్వు. ఏంటో. ఏందిరా ఇది నెక్స్ట్ది? ఇది దిస్ ఆర్ దట్ మమ్మీ. అంటే 2 ఆప్షన్స్ వస్తాయి, మనకి ఏది నచ్చితే అటువైపు తల ఇట్లా ఉంచాలి. ఓకే, నా లైఫ్ అంతా కన్ఫ్యూజన్ లోనే బతికిన అజ్జు. ఇప్పుడు చేస్తా చూడు, కరెక్ట్ చాయిస్లు తీసుకుంటా. పెట్టు. లోకల్, ఫారెన్. లోకల్, పక్కా లోకల్. హగ్, కిస్సు. హగ్. మా సైడ్ కిస్సులు అలాంటివి ఉండవు. ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్. ఇంట్లోనే ఉంటాను నేను, ఇంట్రోవర్ట్. హారర్ కామెడీ. హారర్ కామెడీ 2 మన దగ్గర అదే సినిమాలు కదా తీసేది. టీ, కాఫీ. పొద్దున్నే కాఫీ, సాయంత్రం టీ. పిజ్జా, బర్గర్ 2 కాదు, అన్నము. కరెక్ట్ అనింది చూసినావా? అది ఇన్స్టాగ్రామ్ కూడా చెప్తాంది, అన్నం తినండి, పిజ్జాలు బర్గర్లు తినద్దండి అని. మొన్న కేసీఆర్ గారు కూడా చెప్పినారు. ఆర్డర్ చేసుకుంటా అంటే నేను డబ్బులు ఇలా కాబట్టి సరిపోయింది, లేకపోతే అయినా మీకు ఈ గేమ్లన్నీ వచ్చి లైఫ్ నుంచి ఏం కావాలనేది అయితే బాగా అర్థం చేసుకుంటా అన్నారా. అదా ఇదా నాకేం ఇష్టము క్లారిటీ వచ్చింది. చిన్నప్పుడు కూడా ఉండుంటే బాగుండు నా ఏజ్లో కూడా. మీ డాడీని సెలెక్ట్ చేసుకోవాలా, ఇంకో ఆయన సెలెక్ట్ చేసుకోవాలా అనేంత కన్ఫ్యూజన్ లేకుండా హ్యాపీగా ఆయనే సెలెక్ట్ చేసుకుందు. ఇప్పుడు ఎందుకులే కానీ ఆ హిస్టరీ అంతా బాధేస్తుంది. నువ్వు ట్రై చేయరా, నేను చూస్తాను నీకేమేమి ఇష్టము అనేది. బియరు, వైనా? వద్దు నాన్న, అట్లాంటివన్నీ వద్దు చెప్తా అన్నా నీకు అజ్జు. ఎన్నిసార్లు చెప్పినా నీకు. ఏంది గేము? మార్చు గేము. బాలేదు, మార్చు. గేమే ఆడుతున్నాడంటే వీడు ఇంకా తాగుతున్నాడేమో అని నాకు టెన్షన్ అవుతాను. అది అడిగింది మమ్మీ, నేనేం చేయను. నెక్స్ట్ గేమ్ ఏదన్నా ఉందా? ఇట్లాంటి పిచ్చి పిచ్చి గేమ్లన్నీ ఆడను నేను. నెక్స్ట్ ఏమన్నా ఉంటే చూపి. ఇప్పటివరకు ఎంజాయ్ చేసినావు కదా, ఆ చాయిస్ ఈ చాయిస్ అని. మూతి బాగులుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చే సింబల్స్ బట్టి చేయబెట్టాలన్నమాట. ఇది ఉంది ఫస్ట్. సింబల్స్ వస్తాయా? ఇది ఎట్లా నాకు అర్థం కాల. యా, ఇట్లా పెట్టమని చెప్పు దాన్ని ఎక్స్ప్రెషన్. ఇట్లా పెడుతుందేమో. ఇవన్నీ చూపించరు. ఏమనంటే ఇది 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 ఏంది ఇవన్నీ? ఇది ఇట్లా ఎట్లా పెడతారా? ఎట్లా పెడతారు ఇది? ఏంది ఇవన్నీ? ఇది పెట్టడం కంటే నిన్ను మీ అక్కని ఒక రూమ్ లో పెట్టడం ఈజీ. నేను మంచి డాన్సర్ని రా చిన్నప్పుడు. మీ నాయన పెళ్లి చేసుకున్న తర్వాత ఇట్లా అయిపోతుంది. చిన్న సౌండ్ వేసుకో చెప్తా. ఇప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్ సరేనా? ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో ఏంది నేచురల్ స్టార్ నాని తర్వాత నేనే అంటారు అందరూ. రెడీ పెట్టు. చూసి చేయాలన్నమాట. ఓకే రెడీ. బాగా చేస్తుంది కదరా. ఇచ్చి పడేసినావు. ఎన్ని ఎక్స్ప్రెషన్లు ఇచ్చినానరా నేను? మన టాలీవుడ్ హీరోయిన్లు ఇచ్చే ఎక్స్ప్రెషన్ల కంటే ఇంకెక్కువ ఎక్స్ప్రెషన్లే ఇస్తుంది. ఇది పంపించు చెప్తా కొద్దిగా.
ఏంటి ఆడిషన్లకు పంపించుకుంటావా? పంపి నాకు పంపి చెప్తా, వాట్సాప్ అందరికి పంపించుకుంటా, గ్రూప్లో పెడతా. చెప్తేనే ఆవిడ చాకలా కేక్ చేసి షో ఆఫ్ చేసిందని ఇది పంపిస్తాను నేను. కొత్తగా అసలు చచ్చిపోతారు అందరూ, ఎక్కడ దొరికింది ఈవిడికి ఇదంతా అని. లాస్ట్ రౌండ్ సరేనా? నేను మళ్ళీ పిండి రుబ్బుకోవాలా. సో నెవర్ హ్యావ్ ఎవర్ అనమాట ఇది. ఓకే, చేస్తే చేసినా అని చెప్పాలి, చేయకపోతే చేయలేదని నేను చెప్పాలి. అన్ని నిజాలే కదా చెప్పేది. మీ డాడీకి అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తాను కానీ సర్లే పెట్టు. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ లైడ్ టు అ ఫ్రెండ్ టు అవాయిడ్ మీటింగ్ దెమ్. ఎన్నిసార్లు చేయలేదు, బాగా బొచ్చడు సార్లు చేసినాను నేను. మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది ఈ గేమ్ ఆడతా అంటే. రోజు రాత్రి 1 గంట సేపు ఆడినాం అనుకో ఈ గేమ్, హ్యాపీగా పండుకోవచ్చు. ఇట్లా క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు కదా నాతో, ఫోన్లో ఉండకపోతే. ఇది గేమా? మంచి ఇండోర్ గేమ్. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ స్టోలెన్ సంథింగ్. స్టోలెన్ సంథింగ్ ఏమన్నా చేసినావా? షాపుల్లో ఏం మాట్లాడుతున్నావు అజ్జు? ఎట్లా పెంచింది మేము నిన్ను? ఐఎమ్ సో డిసప్పాయింటెడ్ ఇన్ యూ అజ్జు. నిజంగా నువ్వు చదివేది ఏంది చెప్పు నాకు ఒకసారి. నువ్వు చదివేది ఏంది? లా. మరి థీఫ్ పనులు చేస్తావేంది? అస్సలు అక్కడ 5 రూపాయలు పెట్టిండి మొన్న, అది కనిపిలా, ఎత్తేసింది నువ్వేనా? ఇంకా నేను ఇంకా మీ డాడీ అనుకుంటే నువ్వా థీఫ్ ఇంట్లో. జాగ్రత్తగా ఉండాలా నేను ఇంక నుంచి. చి అజ్జు, వెరీ బ్యాడ్ నాన్న, వెరీ బ్యాడ్ యాటిట్యూడ్. జైల్లో వేస్తారు, అర్థమైందా? వాళ్ళ నన్నెవరు చూసుకుంటారు? ఆ డబ్బాలో ఉన్న డబ్బులు అవన్నీ పక్కన పెట్టాలి. అమ్మో, క్వారంటైన్లో 5 రూపీస్ కొట్టేసి ఏం చేస్తా నేను? ప్రామిసే ఇంక నుంచి ఏం స్టీల్ చేయనని ప్రామిసే. ఫస్ట్ ఏదన్నా స్టీల్ ఉంటే అది రేపు పొద్దున నీ ఇంట్లో ఉండే స్టీల్ సామాన్లు ఉండాలి అంతే. నువ్వు స్టీల్ చేసినవేమి ఉండకూడదు, అర్థమైందా? పెట్టు, ప్రామిసే. ఫస్ట్ ప్రామిసే పెట్టు. లెఫ్ట్ హ్యాండ్ కాదు, రైట్ హ్యాండ్. సరే, ప్రామిస్ మమ్మీ. అమ్మా, అస్సలు నువ్వు బయటికి ఎందుకు తీసుకొచ్చినావు నన్ను? ఫోన్లో ఉండాలనుకుంటే తినేటప్పుడు ఫోన్ లేదు, నాకు అర్థం కాదు. తీసి పక్కన పెట్టు. మమ్మీ, ఒక ఇంపార్టెంట్ మెయిల్, ఒక నిమిషం ఉంటావా? ఎప్పుడు చూడు ఫేస్బుక్, వాట్సాప్, ఫ్రెండ్స్. ఓకే 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 ఆపు ప్లీజ్. అసలు ఈ అమ్మ వాళ్ళకి ఫోన్లతో ఏం ప్రాబ్లమో నాకు అర్థం కాదు. మీరు చెప్పండి, అసలు ఏం ప్రాబ్లం? మనకు ఫ్రెండ్స్ లేరా? మనకు మెసేజ్లు రావా? మనకు మెయిల్స్ ఉండవా? మనకు ఆఫీస్ లేదా? అదే వీళ్ళకు మన యుఎస్ లో ఉన్న రిలేటివ్స్ ఎవరైనా స్కైప్ లో ఫోన్లు చేస్తే అసలు నేను ఈ చీర కొనుక్కున్నాను వదినా, మీరు అది కొనుక్కున్నారా, ఇది కొత్తగా కొనుక్కున్నావు, ఇది ఎలా ఉంది అని చెప్పి గంటలు అమ్మ నాకు ఆకలేసిన అన్నా కూడా పట్టించుకోకుండా మాట్లాడేస్తూ ఉంటారు. కానీ మనము ఒక 5 minutes ఫోన్లో ఉంటే అస్సలు తట్టుకోలేరు. ఇదేనా రెస్టారెంట్? రెస్టారెంట్ కాదు, ఇట్స్ రెస్టారెంట్. స్ట్రా. రెస్టారెంటో ఏదో ఒకటి. ఏంది మరి ఓపెన్ ప్లేస్లో ఉంది ఇట్లా? ఏమైంది ప్లేస్కి? ఈ ప్లేస్కి జొమాటోలో 4 ఉంది తెలుసా రేటింగ్. జొమాటోనో టొమాటోనో అవన్నీ నాకు చెప్పొద్దు. టొమాటోనా? ఇట్లా ఓపెన్గా ఉంటే మనం తినేటప్పుడు చెత్త అంతా మన ఫుడ్లో పడదా? కొంచెమన్నా తెలివి ఉపయోగిస్తావా నువ్వు చేసేటప్పుడు పనులు? ఇప్పుడేంటి మా పైనుంచి పక్షులు వచ్చి పడతాయా? నీకు అంబియన్స్ ముఖ్యమా, ఫుడ్ ముఖ్యమా? ఫుడ్ బాగుంటుంది మమ్మీ చాలా ఇక్కడ. అంబులెన్స్ అవన్నీ నాకు చెప్పొద్దు. బయట ఇంత చండాలంగా ఉందంటే ఇంకా కిచెన్ ఎట్లుందో. జొమాటో, టొమాటో, అంబులెన్స్ బాగా రైమైంది కదా. కానీ మన మమ్మీ వాళ్ళకి ఈ రివ్యూలు అవన్నీ ఎక్కువగా పట్టించుకోరు. ఇట్స్ లైక్ ఒక్క రెస్టారెంట్కి స్టిక్ అయ్యారనుకోండి, ఆ రెస్టారెంట్కే వెళ్తూనే ఉంటారనమాట. ఇంకేది కొత్తగా ట్రై చేయరు. దే డోంట్ లైక్ ఇట్. ఐ డోంట్ నో వై. బాబు, ఎస్ మేడం. ఎక్స్క్యూజ్ మీ, ఆ మెన్యూ కార్డ్ తీసుకొని రా. రెగ్యులర్ వాటరా, మినరల్ వాటరా మేడం? రెగ్యులర్ వాటర్ అంటే ట్యాప్లో పట్టిస్తారా? ట్యాప్లో ఎందుకు పట్టిస్తారు మా నువ్వు మరి కానీ. మినరల్ వాటర్ బాటిల్ ఎంతమ్మా? జస్ట్ 35 రూపీస్ మేడం. 35 రూపీస్కి క్యాన్ వస్తుంది. మమ్మీ వింటారు. యూ గో. మ్యామ్, చిల్డ్ ఆర్ రూమ్ టెంపరేచర్? ఇక్కడ రూమే లేదు. రూమ్ టెంపరేచర్ ఏం తీసుకొస్తావు? వేడి తీసుకొస్తావా? చిల్లే తీసుకొని రా. ఓకే మేడం. చీరలకి, గోల్డ్కి అవి తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అస్సలు ఆలోచించకుండా కొనేసుకుంటారు. కానీ హోటల్కి వచ్చిన వెంటనే 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు అన్నీ కౌంట్ చేస్తారు. ఏంటో నాకు అర్థం కాదు. వై డు దే డూ దట్? యా సరే, ఏం కావాలో చెప్పు. ప్రతి ఫ్యామిలీలో ఒక స్టాండర్డ్ ఆర్డర్ ఉంటుంది. మా ఫ్యామిలీ స్టాండర్డ్ ఆర్డర్ ఏంటి తెలుసా? చూడండి.
సూప్ 1/2 తీసుకుందాం. ఇంకా ఒక స్టార్టరు, రోటీ, దాల్, జీరా రైస్ చెప్పే చాలు. అవును, స్టార్టర్లో చికెన్ 65 తీసుకుందామా? ఇట్లాంటి ప్లేసుల్లో చికెన్లు తినకూడదు, అర్థమవుతుందా? ఏమవుతుంది మమ్మీ? నువ్వు వెజ్ చెప్పు. సరే. ఐ డోంట్ నో వై, కానీ మా అమ్మ బయట చికెన్ తినద్దని చెప్తుంది. ఎగ్ వరకు మాత్రమే అలౌడ్, తెలుసా? మీకు కూడా అంతేనా? తిన్నిస్తారా? తిన్నిస్తే యు ఆర్ వెరీ లక్కీయా, వెరీ కూల్ మామా. ఏందే దాల్ అంటే మరి ఇంత తక్కువ ఇచ్చినాడు? అమ్మా అది సూప్. ఓ సూపా? సూప్లో ఇంత కలర్ వేసినాడేందే? బబ్బబ్బబ్బబ్బా, ఎట్లా తింటారో మీరు ఇవన్నీ. ఎలా ఉంది ఇంతకి? ఏదో ఉందిలే. ఇదంతా కార్న్ఫ్లోరే. నాకు ఫుల్ అయిపోయింది మా, ఇంకా నేను తాగితే తినలేను. మళ్ళా వేసి చేస్తారు అట్లా. పాపం వాడు కలర్ వేస్తే వేసాడు, దానికి కొంచెం మంచి కనిపించడానికి. ఇంత సేపు తీసుకున్నాడు, వేడికి కూడా లేదు. వెజ్ మంచూరియా బాగుంది కదా మమ్మీ? ఇదేంది వెజ్ మంచూరియానా? ఎంత ఆయిల్ ఉంది అసలు దీంట్లో. అసలు వెజిటబుల్స్ అంటే ఎన్ని ఉంటాయో తెలుసా నీకు? ఇది చూడు, దీంట్లో క్యాబేజీ తప్ప ఇంకా ఏమీ లేదు. అది చీప్ అనుకుంటా, అందుకే అదేసినాడు అంతా. అందుకే చికెన్ ఆర్డర్ చేద్దామన్నా. అది చికెనో ఇంకేందో మనకెట్లా తెలుస్తుంది దీంట్లోనే ఏం లేకపోతే? ఎట్లన్నా పొట్ట అదంతా ఖరాబ్ అవ్వాల్సిందే తిని. అందుకే నేను కుకింగ్ నేర్చుకోమని చెప్పేది. ఏం తింటున్నామో ఏం తినట్లేదో తెలుస్తుంది కొంచెం. మీరు వెజిటబుల్స్ అయినప్పుడు అలా పేర్లు పెట్టకండి. ఇక్కడ మా అమ్మ నన్ను చంపేస్తుంది. క్యాబేజ్ మంచూరియా రాసుకోండి, ఎవడన్నా వద్దన్నాడా చెప్పండి? సర్వ్ చేయరేమో కదా వీళ్ళు, మనమే చేసుకోవాలేమో. మనం చపాతీలు ఎందుకు మా ఇంత సన్నగా చేయవు, లావుగా చేస్తుంటాం. నాకు నచ్చదు అట్లా, నువ్వు కూడా ఇట్లానే చేయి. ఇదంతా మైదా. ఇంత సన్నగా చేయాలంటే మైదా కావాలా. మైదా ఎక్కువ తినకూడదు, పెరిగే పిల్లలు, అర్థమైందా? నేను పెరిగిపోయాను ఇక్కడ, ఎప్పుడు తెలుసుకుంటుందో. దాల్ బాగుంది కదా, నచ్చిందా నీకు? బాగానే ఉందిలే. ఎప్పుడన్నా ఇంట్లో తింటే నేను ఇంతకంటే బాగానే చేస్తా. దీంట్లో ఏముంది? కందిపప్పు, కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, మంచిగా ఆయిల్ వేసినాడు. ఆయిల్ వేస్తే ఏదైనా బాగానే ఉంటుంది, తెలిసిందే కదా. అసలు నాకెందుకు దాంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఏం లేవో తినేటప్పుడు ఇంగ్రీడియంట్స్ తెలుసుకుంటే అస్సలు దాని టేస్టే పోతుందని నా ఫీలింగ్. డూ యూ థింక్ సో? అమ్మా డెజర్ట్ తిందామా? కద్దుకి ఖీర్ బాగుంటుంది ఇక్కడ. డెజర్టా? స్వీట్ మమ్మీ, ఖీర్. నువ్వెప్పటి నుంచి స్వీట్లు తినడం స్టార్ట్ చేసినావు? నేను ఇంట్లో చక్కగా పాయసం చేస్తే మాత్రం తినవు. సరే ఐస్ క్రీమ్ అట్లీస్ట్. బయట బండిలో 10 రూపాయలే, ఇక్కడ చూసినావు కదా ప్రైస్లు ఎట్లున్నాయో. వద్దు, ఇవి కూడా కర్రీ పాయింట్ల నుంచే తెచ్చుకునే వాళ్ళం కదా. అయితే ఇక్కడికి ఎందుకు రావడం? ఇంకా బిల్ చెప్పేస్తా. అయితే ఎంత అయిందో అయినా నువ్వే కడుతున్నావు. నేను ఇంట్లో చేస్తా అన్న నువ్వు తీసుకొచ్చినావు నన్ను బయటకి. అన్నిదంతా పార్సల్ చేయమని చెప్పు, రాత్రికి తినొచ్చు. మమ్మీ 2 పీసులు తీసుకోకపోతే ఏమవుతుంది? ఒక్క నిమిషం ఉండు బాబు. ఏయ్, ఆ మంచూరియా నీ ప్లేట్లో ఉన్న తీసంతా ఇక్కడే. మంచూరియాలో వెజిటబుల్స్ లేవు, అది ఇది అని ఇప్పుడు పార్సల్ తీసుకెళ్తున్నాం. ఇది కూడా ఏమంటావా? మన తిండి మనం తినడానికి నీకెందుకే సిగ్గు? మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఇది కామన్ కదా. పొద్దున్న చేసింది, మధ్యాహ్నం చేసింది, రాత్రి వరకు తింటాం. రాత్రి చేస్తే నెక్స్ట్ రోజు పొద్దున్న తింటాం. అలా అనే లంచ్కి వెళ్తే అది తెచ్చుకొని డిన్నర్కి మళ్ళీ వెయిట్ చేసుకొని తింటాం. చెక్ ప్లీజ్. మేడం బిల్ ఎంత బిల్లు? 1000 మా. ఇక్కడదా ఒకసారి చూసినావా, చెక్ చేసినావా అసలు ఏం వేసినాడో? 1 మినిట్ అండి. ఏంది 800 బిల్ అయితే 200 ట్యాక్స్లా ఈ చిన్నదానికి? అమ్మా, దే వాంట్ టు చెక్ ద బిల్. పాపం వాడు బై మిస్టేక్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశాడంటే వాడు చచ్చాడే. ఏంటి చూడలేదనుకున్నావా అది ఇది అని. ఇట్లయితే నీకు రోజుకి 2000 కావాలి తినడానికి, అంటే నెలకు 60,000. ఏం చేస్తావో? నువ్వు తినడానికే పుట్టినావు. ఈమా అయినా తక్కువ తినమని చెప్తున్నానా నీకు? ఎంత లాభ అవుతున్నావు చూస్తున్నావా? మమ్మీ మహానంది ట్రిప్కి 2 o'clock అంతా అక్కడ కాలేజ్కి వచ్చేయమని చెప్పారు. నేను ఇప్పుడు స్టార్ట్ అయిదాం అనుకుంటున్నా. ఆగే ఏమా తొందర, ఒక పని చెయ్యి. ఆ రైస్ పక్కన స్టీల్ డబ్బా ఉంది, దాని లోపల డబ్బులు ఉంటాయి, కొద్దిగా చేతి ఖర్చులకు పెట్టుకో. తీసుకుంటా. బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త నాన్న. అసలే ఈ మధ్య రోడ్లో అందరు ఇష్టం వచ్చినట్టు స్పీడ్గా తిరుగుతా అన్నారు. ఓకే అమ్మా. నిర్మానుష్యమైన ప్రదేశాలన్నీ తిరగద్దండి ఆ ఫ్రెండ్స్ వెంట పోయి, అర్థమైందా? మా నేనేమన్నా చిన్నపిల్లని అనుకుంటున్నావా? నీకేం తెలిసే పెద్దదానివే. 40 ఏళ్ళు ఏమన్నా వచ్చినాయా? తంతే 18 కూడా లేవు. ఓహో,
నేను ఇంకా 18 yearsకి మేజర్ అవుతారు అనుకున్నా. 40 years అన్నమాట నాకు మా ఇంట్లో. ఈ ఓవర్ యాక్షన్ ఆపమని చెప్పేది. జాగ్రత్తగా పోయిరా సరేనా? ఏదన్నా స్కార్ఫ్ వేసుకోవే, మళ్ళీ పాడుకల్లో అవన్నీ పడి దిష్టి తగులుతుంది నీకు. సరే మమ్మీ, నేను డబ్బులు తీసుకొని స్టార్ట్ అవుతున్నా. సరే జాగ్రత్తగా పోయిరా. మళ్ళీ ఇది ఇంటికి వచ్చేంత వరకు టెన్షనే నాకు. ఫ్యూచర్లో ఏదైనా సౌకర్యం వస్తే బాగుండు. ఇది ఎక్కడెక్కడికి పోతుంది అవన్నీ నాకు తెలిసేలాగా. ఏమే బాగుందా? చూడు, పూజ వాళ్ళ ఇంట్లో పూజ ఉందంట, పోయి వస్తా. ఉండు. హలో, శానిటైజర్ ఏది? అక్కడనే ఉంది కదా టేబుల్ పైన. అది కాదు, బయటికి వెళ్ళేటప్పుడు నీ దగ్గర ఒక హ్యాండీ శానిటైజర్ ఉంచుకోమని చెప్పానా? ఆ డ్రాలో ఉంటాయి, తీసుకో. అవునా, తీసుకుంటా. మా అది అవసరం వచ్చినప్పుడు వాడుతూ ఉండు, అర్థమైందా? సరేలే. అట్లనే రోడ్ మీద చూసుకో మమ్మీ. అసలే ఈ మధ్య ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నారు బయట. ఆ క్రౌడెడ్ ప్లేసెస్ గుంపుగా ఉన్న దగ్గరకు అస్సలు వెళ్ళదు, అర్థమైందా? అలాగే. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా పట్టుకున్నప్పుడు కొద్దిగా డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయి. నాకు తెలీదా ఏంది? నేనేమైనా చిన్నపిల్లని అనుకుంటేవా? నీకు చాలా తెలుసు, కానీ ఫస్ట్ ఆ మాస్క్ సరిగ్గా వేసుకో మమ్మీ. లిప్స్టిక్ పెట్టుకున్నానే, నూడ్ లిప్స్టిక్ నీది కనిపిస్తే వేసుకుంటే మళ్ళా పోతుందని అక్కడికి పోయిన తర్వాత అందరు చూసిన తర్వాత కావాలంటే వేసుకుంటానులే. ముఖం కప్పుకోమని ఎన్నిసార్లు చెప్పినా కూడా అవును అంతేలే, దిష్టి కూడా తగలకుండా ఉంటది. సర్లే ఏదో ఒకటి కానీ నువ్వు కరెక్ట్గా మాస్క్ వేసుకో మమ్మీ ప్లీజ్. సరే నాన్న, బాయ్, వెళ్ళొస్తా. బాయ్, జాగ్రత్త. మా అమ్మ మళ్ళీ సేఫ్గా ఏ రోగం పట్టుకొని రాకుండా వస్తే అదే చాలు. అసలే బయట పాండమిక్ లానే లేదు. 14 1s are 14, 14 2s are 28, 14 3s are 40, 42 కరెక్టేనా డాడీ? 42. ఎందుకు కాదమ్మా, చూసి చెప్తానావు కదా, కరెక్టేలే. ఇంకా లేదు, నేను చూడలేదు డాడీ. చూడు జాను, ఎప్పుడైతే నువ్వు టేబుల్ బుక్స్ చూడకుండా లెక్కలు చెప్తావో అప్పుడే నీకు లెక్కలు వచ్చినట్టు. ఏది చెప్పు మళ్ళీ? నాకు రావు, నాకు 12 వరకే నేర్చుకున్నా డాడీ. సరే ఆగు, ఏడ్సద్దు. ఇక్కడదా నేర్పిస్తుందా? శ్రద్ధగా విను. 14 1s are 14. నారాయణది 3,81,250 రూపాయలు. సీనప్పది 4,75,802 రూపాయలు. ఇంకా పుల్లన్నది ఒకసారి నువ్వు పెట్టే, నేను చేసి చెప్తా. 6 6 2 12 8 14. లెక్క పాపా. నీ బర్త్డేకి మొన్నే కదా స్మార్ట్ ఫోన్ కొనిచ్చాం, దీంట్లో అవి చేసుకోవచ్చు కదా. దీంట్లోనా? దీంట్లో క్యాలిక్యులేటర్ ఉంటుంది, ఇప్పుడు చూడు. ఫస్ట్ అన్లాక్ చేసి. పాపా, లాక్ ఎట్లా తీస్తుంది నా ఫోన్లో? అబ్బా, నువ్వు పెద్ద యూబీఐ ఏజెంట్, మరి చాలా కష్టమైన పెట్టుకుంటావు. మ్యాథ్స్ ఏముంటది? NSZ ఇవే కదా. వారిని ఇది ఇక్కడ స్వైప్ చేస్తే ఇక్కడ యాప్స్ అన్ని కనిపిస్తాయి. యాప్లు అంటే? యాప్ అంటే ఇప్పుడు నీకు క్లాక్ ఉంటుంది, క్యాలిక్యులేటర్ ఉంటుంది, అలారం కావాలంటే క్లాక్ యాప్ లో సెట్ చేయొచ్చు, ఇలాంటివన్నీ చేయొచ్చు. దీంట్లో క్యాలిక్యులేటర్ ఉంటుందా? అదే చెప్తున్నా కదా. ఇప్పుడు చూడు, ఇక్కడ క్యాలిక్యులేటర్ ఉందా? ఈ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తే ఇక్కడ నీకు కావాల్సింది చేసుకోవచ్చు. వచ్చింది పాపా. మరి అదేగా చెప్పేది. పాపా పోయింది. ఎక్కడ పోదు డాడీ, బేసిక్లీ ఇక్కడ నుంచి ఇదిగో ఇట్లా స్వైప్ చేయాలి పైకి. శ్రద్ధగా విను చెప్పేది. ఒకసారి పట్టుకో, ఇలా పట్టుకొని పైకి. ఇన్నున్నాయా నా ఫోన్లో? క్యాలిక్యులేటర్ అని ఉంది ఇక్కడ, దానిపైన నొక్కి యూజ్ చేయడం. ఏమే అన్ని ముదురుకాయలు తీసుకొచ్చినావు? లేతకాయలు లేకుండానా? మనం బెండకాయలు అడిగా తెచ్చాను, అంతేకాని లేతకాయలు ముదురుకాయలు నాకు తెలీదు. చూడు జాను, బెండకాయలు తీసుకునేటప్పుడు చిన్న టెస్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇట్లుందనుకో, ఇలా ఇరిగిందనుకో, లేత అన్నట్టు నీ మాదిరి. అదే ఇది ఉంది, ఇది ఇరగట్లేదు, ఇది అజ్జుగాని మాదిరి, అంతే ముదురు అన్నట్టు. నెక్స్ట్ టైం నుంచి చూసుకొని తీసుకురా పాపా. మనం మోసపోయినామని తెలుసుకున్నప్పుడు నిద్ర ఎలా పడుతుంది చెప్పు? అందుకే ఏదైనా తీసుకునే ముందు ఒకసారి ఆలోచించి తీసుకోవాలా, అర్థమైందా? నేను చెప్పినాను మిమ్మల్ని పొమ్మని, మీరే పోలే. అనలేదే అనుకుంటానా అనే లాస్ట్కి. అమ్మ పప్పు చేస్తున్నావా? ఆ మమ్మీ ముద్దపప్పు చేయకదా సప్పటి పప్పు చేస్తావు కదా నువ్వు, అది టైం పడుతుంది అంటావా చాలా ఇప్పుడు అది చేయాలంటే? పప్పు ఏం కష్టం కాదే, పప్పు వేసి దాంట్లో 2 మిరపకాయలు 2 టమాటాలు ఏముంటే అవి వేసేసి నీళ్లు పోసి పెడితే అవుతుంది. అవునా?
ఇంకా సప్పటి పప్పు అయితే ఏం వేయాల్సిన అవసరం లే, పప్పు వేసి దాని గాడికి నీళ్లు పోసి పొయ్యి పైన పెడితే అయిపోతుంది. ఇప్పుడేంటి నేను అందరికి వండి పెట్టాలా? ఒకటి చెప్తా గుర్తుపెట్టుకున్నానా, రేపు పొద్దున వేరే వాళ్ళకి వండి పెట్టడానికి మనం ఉన్నామా లేదా అనేది కాదు ఇంపార్టెంట్, మనకి మనం వండి పెట్టుకొని తినగలిగితే చాలు. అమ్మ ఎప్పుడు ఉండదు, అర్థమైందా? నేర్చుకోవాలా నువ్వు ఇవన్నీ, లాస్ట్ మూమెంట్ వరకు వచ్చి అప్పుడు కాదు, ఇప్పుడే నేర్చుకో. గ్యాస్ అయిపోతే ఏమైతుంది మమ్మీ? అవెన్ లో ఉండొచ్చు కదా. నేను నీకు చెప్పిన, అవెన్ కొన్నప్పుడే చెప్పిన దీంట్లో డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి, అవన్నీ యూజ్ చేయొచ్చు, మన ఇండియన్ కుకింగ్ కూడా చేయొచ్చు అని. అదేదో రోజు మెల్లమెల్లగా యూజ్ చేయడం స్టార్ట్ చేసి ఉంటే ఈ పాటికి అర్థమయ్యేది. లేదు, అన్ని లాస్ట్ వరకు తెచ్చుకుంటావు. సర్లేవే, ఇప్పుడు ఎట్లా చేయాలో చెప్పు, టైం వేస్ట్ చెయ్యాకు. ఇప్పుడు ఇక్కడ ఇండియన్ కుకింగ్ ఉంది, ఈ ఇండియన్ కుకింగ్ పెట్టేస్తే ఇండియన్ రెసిపీస్, దీంట్లో రోటీలు నాన్లు కూడా చేయొచ్చు. నువ్వు అస్సలు టెన్షన్ పడకు, పర్లేదు. ఇంకో 2-3 రోజులు లేట్ అయినా కూడా కాదు గ్యాస్. ఏంది కనిపి అట్లా, నేను చూస్తానులే తర్వాత. ఇండియన్ కుకింగ్ అనే మోడ్ లో పెట్టాలి అంతే కదా. నీకేం కావాలి? కేకులు కావాలా? ఏం కావాలి? ఇక్కడ బుక్ కూడా పెట్టినా, ఆ బుక్ తీసుకొని చెయ్యి. ఏమోనే, నాకు ఇవన్నీ అర్థం కావా. గ్యాస్ ఏదో తెప్పించాడు కరెక్ట్ టైంకి. మా ఇప్పటికైనా నేను నీకు ఇచ్చిన అవెన్ పైన ప్లేట్లు పోపు డబ్బాలు పెట్టకుండా లోపల కూడా ఏదైనా పెట్టి కొద్దిగా వాడితే బాగుంటది. మొన్న వచ్చి చూసిన చపాతీ పిండి తీసుకొచ్చి లోపల పెట్టినావు, నాకు అర్థం కాలే. ఈగలు వాళ్తా అండి బయట పెట్టి, లోపల అట్లీస్ట్ స్టోరేజ్ ఉంటుంది అని చెప్పి స్టోరేజ్ లాగా వాడతా అన్నది. సింపుల్ గా అయిపోతాను కూడా, ఎందుకు అంత కష్టపడతావు చెప్పు? వాడుకోవచ్చు కదా ఉన్నప్పుడు. సరేలే, ఇప్పుడు నేర్చుకుంటాను కదా, ఇంకేంది ఊరికే అరుస్తావు. వండడానికి స్టవ్ వాడుతున్నావు ఓకే, కానీ కనీసం వేడి చేయడానికైనా వాడచ్చు కదా. అది కూడా మళ్ళీ తీసుకెళ్ళి పొయ్యి పైన పెడతావు, సెకండ్స్లో వేడైపోతుంది అని చెప్తా. సరేలేవే, వాడతాను. ఆ వెజిటబుల్ కటర్ తీసుకొచ్చాను నీకు, అది యూజ్ చేయొచ్చు కదా, ఎందుకు అంత కష్టపడుతున్నావు? అవును కదా, అది ఉంది. ఇట్లదా దా, ఈరోజు అది కూడా చేద్దాం దా. సరే పా, కళ్ళు మండుతా అన్నాయి. ఏం చేస్తానవే నువ్వు? అది కాదు మమ్మీ, మొన్న శైలజా వాళ్ళందరినీ కలిసినప్పుడు నెమలిక బుక్లో పెడితే అది పెరుగుతుంది అని చెప్పారు. 1 వీక్ అయింది నేను పెట్టి, ఇదేమో ఇంకా పెరగలేదు. సైన్స్ టెక్స్ట్ బుక్లో పెడితే పెరుగుతుంది అంటావా? సైన్స్ కాదే, నీకు కొద్దిగా కామన్ సెన్స్ కూడా ఉండాలి ఏం చేస్తాను అని. అది చెప్పడము నువ్వు వినడము, కలవక కజిన్స్ అందరు కలిసినప్పుడు మీరు మాట్లాడుకునేది ఇదే. కానీ తనకు పెరిగిందంట, తను ఫుడ్ కూడా ఇస్తుంది. ముందు నీకు ఇది పెరగల్లా, ఇది బుద్ధి ఉందా ఏమన్నా బుర్రలో? బుక్కులో నెమలిక పెడితే ఎట్లా పెరుగుతుంది నాన్న? దాంట్లో ఏమైనా లాజిక్ ఉందా అసలు? ఎవరో ఏదో చెప్పినారని చెప్పి నమ్మడం కాదు జాను, చెప్తా అన్నా. కాస్త నీకు నువ్వుగా వాడితే అర్థమవుతుంది ఏది కరెక్టో ఏది కాదు. కరెక్టే మమ్మీ. మా అసలు ఏమేమి పంపిస్తున్నావు అమ్మా నాకు ఫార్వర్డ్స్? ఫార్వర్డ్ దిస్ మెసేజ్ టు 10 people and your phone is going to be fully charged. బాగుంది కదా. మరి అయిందండి ఇది ఫుల్ ఛార్జ్? ఎక్కలేదే, అదే వెయిట్ చేస్తా అన్నా. ఎలా ఎక్కుతుంది మమ్మీ? ఎవరు పంపిస్తున్నారు నీకు ఇట్లాంటి ఫార్వర్డ్స్? ఇంకెవరు? మీ బాబాయ్ పంపించినాడు. ఎప్పుడైతే ఈ చుట్టాలందరూ వాట్సాప్ గ్రూప్లో కలుస్తారో పనికొచ్చే విషయం ఒక్కటి మాట్లాడరు. స్పామ్ 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 స్పామ్. నువ్వు అట్లా అనద్దు జాను, ఫ్యామిలీ గురించి. స్పామ్ ఏంది స్పాము? నిజంగానే ఎక్కుతుందేమో, మనకేం తెలియకుండా మాట్లాడకూడదు. మన ఫోన్లోనే ఏమైనా ప్రాబ్లం ఉండిండొచ్చు కదా. ఒక్క మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే ఛార్జ్ ఎట్లా పెరుగుతుంది మమ్మీ? లాజిక్ ఉందా? ఊరికి ఏదో ఫ్యామిలీ రిలేటివ్ ఫార్వర్డ్ చేశాడని ఫార్వర్డ్ చేయదు మమ్మీ, కొద్దిగా ఆలోచించు. అంతేలే, నా దిక్కుమాలిన ఫోన్ ఛార్జర్ పెడితేనే సరిగ్గా ఛార్జింగ్ కాదు. ఇంక ఇట్లాంటి మెసేజ్లు పంపిస్తే ఏం ఛార్జింగ్ అవుతుంది? వెంటనే ఇది పని చేయట్లేదన్న విషయం గ్రూప్లో అందరికి చెప్పేస్తాను. కానీ మరి ఈయన ట్రైన్లో ఎక్కడో ఉన్నట్టున్నాడు, అక్కడ ఛార్జింగ్ పాయింట్ దొరికిండదు, ఇట్లాంటిది ఏదో వస్తే అందరికి పంపించినట్టున్నాడు. తిన్న తర్వాత క్లోజ్ చేద్దామన్న ఆలోచనే ఉండదు ఇళ్ళకి. అమ్మా మమ్మీ, ఏంది వచ్చేసినావా? ఇంకా రేపటి నుంచి స్కూల్ లేదు, ప్రిపరేషన్ హాలిడేసా? రిమోట్ ఏది? టీవీ. ప్రిపరేషన్ హాలిడేస్ ఎందుకు ఇస్తారు? రోజు స్కూల్కి వెళ్ళి వచ్చి టైం కూడా వేస్ట్ చేయకుండా ఇంట్లో కూర్చొని బాగా ప్రిపేర్ అవుతారని. ఏమి ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటా టైం వేస్ట్ చేస్తారని కాదు. వెళ్ళి చదువుకోపో. ఎగ్జామ్స్ అయిపోయి చెప్తా. ప్రిపరేషన్ హాలిడేస్ అంటే రిలాక్సేషన్ హాలిడేస్ లా ఫీల్ అవుతుంది. ఆయన కూడా సాయం చేస్తున్నారంట. ఏమే కూర్చొని ఇక్కడ నవ్వడమేనా, చదువుకునేది ఏమన్నా ఉందా? పో చదువుకోపా. మా ఉండు మా, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఇంకొద్దిసేపు చూసారు. జాను చెప్పేది నీకే,
మా ఉండు మా నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం మా ప్లీజ్ మా ఫేవరెట్ మూవీ అంటే 10th క్లాస్ తర్వాత స్లామ్ బుక్ లో రాసుకో నువ్వు ఇప్పుడైతే ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు ఆ రూమ్ లో నుంచి బయటికి రావద్దు పోయి చదువుకో మమ్మీ ప్లీజ్ మమ్మీ కొద్దిగా సేపు చూస్తా అంతే స్పెషల్లీ అది ఐఏఎస్ ఐపీఎస్ సీన్ ఉంటది కదా అక్కడ వరకు చూస్తా అంతే ఆ సీన్ అయిపోయింది కానీ నువ్వు పోయి ఇంకా అవ్వలేదు మా ఇంకా 17 minutes అయింది ఇప్పుడు ఇంకా పాట ఉంది ఆ పాట తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వస్తది ఆ తర్వాత లెటర్ వస్తది ఆ లెటర్ ఈమె చదవాలి చదివిన తర్వాత అది వెంకటేష్ కి చెప్పాలి తర్వాత ప్రకాష్ రాజ్ దగ్గర ఆ సీన్ 35 minutes అప్పుడు వస్తది సోషల్ ఎగ్జామ్ ఎప్పుడు నాన్న నీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ తర్వాత ఆహా ఇంగ్లీష్ ఎగ్జామ్ ఎప్పుడు 24th 25th అంటే మనకి ఎగ్జామ్ డేట్ తెలీదు గానీ ఏ సినిమాలో ఏ సీన్ ఎప్పుడు వస్తుందో టైమింగ్ తో సహా తెలుసు మనకు ఇదేమన్నా బోర్డ్ ఎగ్జామ్ అనుకున్నావేమో బోర్డ్ ఎగ్జామ్ ఇది ఎంత ఇంపార్టెంట్ లైఫ్ లో పోయి చదువుకోపో ఇర్రెస్పాన్సిబుల్ ఇడియట్ అమ్మా ఏమే మళ్ళా టీవీ ముందుకు వచ్చినావు చదువుకునేదంతా అయిపోయిందా నోట్స్ అంతా చదివేసినావా అయిపోయింది మా టెక్స్ట్ బుక్ చదివినావా అయిపోయింది మెటీరియల్ అయిపోయింది ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయిపోయింది ఇప్పుడు ఏది ఎక్కడ అడిగినా కూడా చెప్పేస్తావు అన్నమాట అయితే నువ్వు ఏదైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా అడుగు నేను చెప్పడానికి రెడీగా ఉన్నా సరేనా ఇంకా నన్ను ఇరిటేట్ చేయొద్దు ఐ నీడ్ అ బ్రేక్ ఓకే సరే ఇప్పుడు ఇంగ్లీష్ తర్వాత ఏం ఎగ్జామ్ మనకు సోషల్లో అన్ని చాప్టర్లు వచ్చా నీకు ఇంకా 2 చాప్టర్లు ఉన్నాయి ఎలా చాప్టర్ చదువుకో దాని తర్వాత తెలుగు చాప్టర్లు ఫినిష్ చేసుకోమంటది కావచ్చు మా నాకు తల వేడెక్కిపోతుంది మా నేను కొంచెంసేపు టీవీ చూస్తారు జాను నీకు అంతగా రిలాక్సేషన్ కావాలనుకుంటే పోయి యోగా చేయి కావాలంటే కొంచెంసేపు పండుకో మెడిటేషన్ చేయి నిద్ర కూడా రావట్లేదంటే ఇంకో సబ్జెక్ట్ మార్చు మ్యాథ్స్ చెయ్యి ఇంట్రెస్ట్ వస్తుంది బ్రెయిన్ బాగా పనిచేస్తుంది ఫాస్ట్గా అంతేగాని టీవీ చూస్తా ఇది చూస్తా అది చూస్తా అనద్దు కళ్ళు పోతాయి నాన్న టీవీ చూస్తే హెడ్ఏక్ వస్తుంది అసలే ఎగ్జామ్స్ ఉన్నాయి నీకు మా ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినావు కదా దాంట్లో నా టీవీ కూడా యాడ్ చేసి ఒక అర్ధ గంట చూస్తే ఏమైతుంది మమ్మీ టీవీ పెట్టదు ఫుడ్ నీకు ఇప్పుడు చదువుకొని బాగుపడితే సెట్ అవుతావు ఫ్యూచర్ లో నేను ఈ బుక్ పట్టుకొని ఎందుకు కూర్చున్నా అనుకున్నావు టీవీ పెడితే నువ్వెక్కడ డిస్టర్బ్ అవుతావో అని నా సీరియల్ వస్తుంది అసలే నీకోసం వదులుకోలే అట్లనే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలా పోయి చదువుకోపో చాలు అంతంత కర్డ్ వేసుకొని తింటే నిద్ర వస్తుంది మళ్ళా చదువుకునేటప్పుడు కర్డ్ రైస్ ఎందుకు రోటీ తినమని చెప్తున్నానా లేదా నేను నీకు చిప్స్ ఏంది ఇదంతా జంక్ ఫుడ్ తినుకుంటా అన్హెల్దీగా ఎన్ని రోజులున్నాయి నీకు ఎగ్జామ్స్ కి ప్లీజ్ మా ఇదో పాలు తాగు పాలేంటి మమ్మీ దీంట్లో ఏదో ఒకటి కలుపు ఏది కలిపేది పాలు తాగు శక్తి వస్తుంది మంచిగా చదువుకో సరేనా రాత్రి పాలకూర వండుతా చికెన్ అవన్నీ తినకూడదు నువ్వు ఇంకా 2 చాప్టర్స్ నేను తొందర తెచ్చి ఓకేనా నాది ఇంకా ఒక చాప్టర్ కూడా అవ్వలేదు భయపడుతున్నానా ధైర్యంగా ఉండాలి మనం సరే జిరాక్స్ తీసుకొని వచ్చే సరే జిరాక్స్ తీసుకుని ఇచ్చేస్తా ఏం బాబు బూను వెళ్ళిపోతానవా అప్పుడే వెళ్ళిపోతున్నాను అంటే చదువుకోవాలి ఇంకా 3 times అయింది రివిజన్ విన్నావా మనము ఉన్నాం బూందే 3 సార్లు ప్రిపరేషన్ అయిపోయిందంటే నేను ఎన్నిసార్లు అయిపోయి ఉండాలి ఇప్పటికి బుక్ బూన్ దగ్గర ఉండిపోయింది మమ్మీ ఇదిగో ఇప్పుడు ఇచ్చాడు నేను ఇప్పుడు రివిజన్ చేస్తాను ఏం చేస్తావో సరే అమ్మా ఆల్ ది బెస్ట్ ఓకేనా 3 సార్లు రివిజన్ అయిపోయింది కదా ఫైనలీ అసలు హిస్టరీ చదవాలంటే నాకు ఎంత నిద్ర వస్తుందో తెలుసా మమ్మీ అయిపోయింది ఫైనలీ ఏంది మొత్తం చదివినావా నువ్వు మొత్తం అన్ని ఏది ఇక్కడదా ఒక క్వశ్చన్ అడుగుతా మా నేనేమన్నా చిన్నపిల్లని అనుకుంటున్నావా ఇక్కడదా అప్పచెప్ప క్వశ్చన్లు నువ్వు నాకు డౌట్ వస్తుంది నీ పైన ఏంది ఇది బుక్కా ఇది ఇది బుక్ బయట ఎవరికన్నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఆ బుక్కులు యూజ్ చేస్తారు నీకు లేరేనా ఎట్లా తయారైనావు నువ్వు ఏంది ఇది బుక్కుల మీద శ్రద్ధ ఉంటే కదా నీకు చదువు వచ్చేది వాట్ ఈస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇస్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ The Indus Valley civilization is named after Indus Valley, where the first remains were found.
It is also named after Harappa. Named the Harappan civilization after Harappa. ఏం చదివినావే నువ్వు? ఇక్కడ ఉన్నది ఏంది, నువ్వు చెప్పేదేంది? కొంచెం చెప్తా ఒకసారి చూపి. ఏది చూపించేది? ప్రిపేర్ అయినా అన్నావు. సరే వేరేది అడుగు. ఎక్స్ప్లెయిన్ దండి మార్చ్. దండి మంది ఉంటారా? రెఫర్ టు పేజ్ నెంబర్ 128. ఏ నాటకాలా? నాటకాలు ఆడుతున్నావా నాతో? కొట్టాననుకో ఒకటి. ఏదో జోకేసానులే గాని అది నేను యాక్చువల్లీ చాయిస్ లో వదిలేసినావు నువ్వు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? లైఫ్ లో చాయిస్లు ఉంటాయి అనుకుంటున్నావా? చాయిస్లు ఉంటే నేను మీ డాడీని ఎందుకు పెళ్లి చేసుకునేదాన్ని? లైఫ్ లో చాయిస్లు ఉండవు నాన్న. ఇప్పుడు వదిలేస్తున్నావేమో కానీ తర్వాత ఉండవు. అర్థమైందా? సరే వేరేది అడుగు. ఎక్స్ప్లెయిన్ డివైడ్ అండ్ రూల్. డివైడర్ రూలర్ ఇవి మ్యాథ్స్ లో కదా ఉంటాయి. సర్లే చెప్పు. అది కూడా నేను చాయిస్ లో వదిలేసిన, చాలా పెద్దగా ఉంది. ఎన్నో వదిలేసినావే నువ్వు చాయిస్ లో? ఆల్రెడీ 2 క్వశ్చన్లు చాయిస్ లో వదిలేసినావు. అవుట్ ఆఫ్ పోర్షన్ ఏదైనా వచ్చిందనుకో, టఫ్ వస్తే పేపర్ అప్పుడు ఏం చేస్తావు? ఈ 2 క్వశ్చన్లు ఇంకో క్వశ్చన్ నీకు అర్థం కాంది, అప్పుడు ఏం చేస్తావు చెప్పు నాకు. వెళ్ళి చదువుకోపో. చాయిస్లు గీస్లో వదిలేదు నువ్వు, అర్థమైందా? పోయి మొత్తం చదువు. మొత్తం టెక్స్ట్ బుక్ లో ఒక్కొక్క పదం నీకు వచ్చి ఉండాలా. నేను ఎక్కడి నుంచి అడుగుతానో ఏం అడుగుతానో నాకు తెలీదు. కరెక్ట్ గా చదువుకో, ఫుల్ స్టాప్ కామాతో సహా. ఒసే జాను, అమ్మా హాల్ టికెట్ పెట్టుకున్నావా? పెన్నులు పెట్టుకున్నావా? ఒకటి ఎక్స్ట్రా పెట్టుకున్నా. స్కేల్ ఉందా? ఉంది మమ్మీ. పెన్సిల్ ఉంది. మెండరు ఉంది. చిట్లు పెట్టుకోలేదు కదా? పెట్టుకుంటున్నా. లేదు. ఇది ఎక్కడ పోయింది? అలసిపోయా మమ్మీ. కరెంటు పోయి చాలా మంచి పని అయింది. ఐ వాంటెడ్ అ బ్రేక్. కరెంటు పోయిందంటే నువ్వు సంతోషిస్తున్నావు దానికి. మా కాలంలో మేమైతే మా కరెంటు కూడా ఉండేది కాదు. స్ట్రీట్ లైట్ల కింద క్యాండిల్ పెట్టుకొని చదువుకునే వాళ్ళం. ఏముంది, మీకు అర్థం కాదు. చదువు ఇంపార్టెన్స్, వాల్యూ మీకు అర్థం కాదు. సరేమా, ఒక పని చేస్తా. వెళ్ళి ఈ టార్చ్ లైట్లో చదువుకుంటా. ఏదో పెద్ద స్ట్రీట్ లైట్ కింద చదువుకున్న వాళ్ళందరూ టాపర్లు అయిపోయినట్టు నీ ఫీలింగ్. ఏందో ఏం చేస్తుందో ఇది. నా ఎగ్జామ్స్ అయిపోయాయి. అస్సలు అయిపోతే పడేద్దాం అన్న ఆలోచనే ఉండదు ఇంట్లో ఎవ్వరికి. ఇంకా నన్ను టీవీ చూడడం నుంచి ఎవరు ఆపలేరు. రిజల్ట్స్ రాని ఏం ఎలగబెట్టావో చూస్తా కదా నేను కూడా. అప్పటిదాకా చూడు. హలో, ఎయిర్ వాయిస్ కస్టమర్ కి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఒక్క నిమిషం ఉండండి, మా అమ్మ ఫోన్ చేసిన తర్వాత ఫోన్ చేస్తానే. చెప్పమా. హలో జాను, ఎక్కడున్నావు? తొందరగా ఇంటికి రా, మనకు లాటరీ తగిలింది. లాటరీయా? ఎవడు కొన్నాడు? ఎప్పుడు కొన్నాడు? మనం కొనలేదే. మనకు మెయిల్ వచ్చింది. మనకు $1.5 మిలియన్ వచ్చింది తెలుసా? అది స్పామ్ మా. ఇప్పుడు నేను లాటరీ గురించి సీరియస్ గా మాట్లాడితే నువ్వు బ్యూటీ పార్లర్ స్పా గురించి మాట్లాడతావేంది? చిన్న బతుకు. చి పెట్టేసిందా? ఇంతకీ డాలర్ రేట్ ఎంతుందో? సెల్ఫీ. ఏ దట్స్ అ నైస్ పిక్చర్ కదా. ఫేస్బుక్ లో పెడతా, చెక్ ఇన్ చేస్తా. చెక్ ఇన్ చేయకు. మొన్నే మా మమ్మీ డాడీకి ఫేస్బుక్ డౌన్లోడ్ చేసి ఇచ్చాను. మమ్మీ ట్యాగ్ దిన ఫోటోనా? మమ్మీ ఏం పోస్ట్
అస్సలు మమ్మీకి సెన్స్ లేదు పాడలేదు ఈ చుక్క ఇక్కడేసి దాన్ని హలో ఏం చేస్తున్నావా? మనకు వచ్చే వారం మన వీధిలో రంగుల పోటీలు ఉన్నాయి కదా, దానికి ఫేస్బుక్ ముగ్గేసా కొత్తది. నువ్వు వచ్చిన తర్వాత చూపిస్తా. మమ్మీ నీకు ముగ్గుల పోటీలు ఉంటే నువ్వు బుక్కులో వేసుకో, నా ఫేస్ పైన ఉన్నది మాత్రం తీసుకెళ్లి పబ్లిక్ చేయి. ఐ హావ్ మై ప్రైవసీ మామ్ ప్లీజ్. నా కూతురు ఫోటో నేను ఫేస్బుక్ లో పెట్టుకుంటే నీకేమైంది? మా ప్లీజ్ మా డిలీట్ చేయమా. నేను డిలీట్ చెయ్యను. అమ్మా ఎందుకు మా అట్లా చేస్తావు? ఆ ఫోటో చూడు ఎలా ఉందో. నేను ఇప్పుడే బ్లాక్ చేస్తున్నాను. బాయ్. Why do they do this? హలో, వైఫై ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు? నేను మొన్ననే పాస్వర్డ్ మార్చాను నుంచి చెప్తాలే. సరే, ఇప్పుడు నాకు పాస్వర్డ్ చెప్పు. మరి ఇప్పుడు నీకు చెప్పిన అర్థం కాదు మమ్మీ. ఎందుకు? ఎవరైనా అబ్బాయి పేరు పెట్టినావా ఏంది? చెప్పు. పాస్వర్డ్ చెప్పను. ఎందుకు చెప్పు? బిల్ నువ్వు కడుతున్నావు, మీ డాడీ కడుతున్నాడు, నేనే కదా కట్టేది. అదే మా పాస్వర్డ్. స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. PASSWORDCHE. సి మా ఈ కాదు, ఈ ఈ కాదు మమ్మీ. సి 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 ఫర్ క్యాట్. ఓ ఓకే, సి 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 ఫర్ క్యాట్. కొట్టినావా? ఇంకా రాట్లే. అసలు నీకు ఎందుకు ఇప్పుడు వైఫై? షాపింగ్ తీసుకెళ్ళమంటే నన్ను తీసుకెళ్లరు. ఇప్పుడే టీవీలో ఫ్లిప్కార్ట్ యాడ్ వచ్చింది, సేల్ ఉందంట, నువ్వు తొందరగా రా. సేల్ ఉందంటే అవసరమైనవి కానీ అన్నీ కొనేస్తారు. ఒక్క నిమిషం ఉండు. ఈటింగ్ ఉప్మా విత్ డాటర్. నువ్వు నీ ఎదవ సెల్ఫీ గోలా. ఇప్పుడు తిను. ఏంటి మా, నేను తిన్ను ఉప్మా. వాట్ యు వాంట్? రోజు డిష్ టీవీ బిల్లు బొక్క కదా, చూస్తూనే ఉంటావు కదా మాస్టర్ షెఫ్, దాని నుంచి ఏదో ఒకటి ఉండొచ్చు కదా. యూ వాంట్ డ్రై రోస్టెడ్ సెమలీనా పారిజ్ విత్ బాయిల్డ్ వెజ్జీస్ అండ్ పికిల్, వాట్ ఎవర్ యూ వాంట్. ఇది అదే, తిను.